అందరికీ హెల్దీ ఈవినింగ్ అండి. మన జీవితంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఎవరితో యుద్ధం చేయాలి, దేంతో యుద్ధం చేయాలి? నేను నా ప్రశ్నకి మీ సమాధానం ఏదైతే అది చాట్ బాక్స్ లో ఇవ్వండి సార్. మీరు జీవితంలో గెలవాలి, ఎదగాలి, మెరుగ్గా నిలబడాలి అంటే దేంతో యుద్ధం చేయాలి, ఎవరితో యుద్ధం చేయాలి? ఓకే, రైట్ సార్. మనం ఎప్పుడైనా గెలవాలి, నిలబడాలి, మెరుగ్గా ఉండాలి అనుకుంటే వేస్తున్నాడు మనతోనే మనం కలబడాలి, ఎగబడాలి అని చెప్పేసి మిత్రులందరూ చెప్పారు. రైట్ ఫ్రెండ్స్, మీ అందరూ చెప్పింది కరెక్టే. మనం గెలవాలి, నిలబడాలి, ఎదగాలి అనుకుంటే మనతోనే మనం యుద్ధం చేయాలి. అయితే మనలో మనకి మంచి చేసేవి ఉంటాయి, మనలో మన అభివృద్ధిని నిరోధించే అభివృద్ధి నిరోధకాలు ఉంటాయి. సో మనల్ని సపోర్ట్ చేసే వాటితోనే మనం యుద్ధం చేస్తే మన ఆపోజిట్ గా మనం స్టాప్ చేసే వాటితో రెండింటితో మనం యుద్ధం చేయకూడదు కదా. సో మనతో మనం యుద్ధం చేయడం అంటే మనలో ఉన్న బలహీనతలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనల్ని ముందుకు వెళ్ళడానికి ఆపుతున్నాయో, ఏవైతే మనల్ని మన శక్తియుక్తుల్ని మన సామర్థ్యాలని తక్కువ చేసి ప్రొజెక్ట్ చేస్తున్నాయో అటువంటి వాటి మీద మనం యుద్ధం చేయాలి. వాటితోనే మనం ఎల్లప్పుడూ ప్రతిఘటించాలండి. అలా ఎప్పుడైతే మనం ప్రతిఘటిస్తామో, ఎప్పుడైతే మన బలహీనతలతో మనం నిరంతర కుస్తీ పడుతుంటామో ఖచ్చితంగా బలహీనతలు అనేవి ఏదో రోజు మరికొంచెం బలహీనపడతాయి. బలహీనపడి మనల్ని మెరుగైన స్థితులకు మారుస్తాయండి. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఈరోజు ఒక మనిషి మెరుగ్గా ఎదగాలి, అన్నిటికన్నా మించి తాను ఏదనుకుంటే తాను అది సాధించాలి, తానేంటి అనేది ప్రపంచాన్ని నిరూపించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ లవ్ యువర్ సెల్ఫ్ అండి. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. ఎప్పుడు నువ్వు నిన్ను ప్రేమించుకుంటావంటే నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడు మాత్రమే ప్రేమించుకోగలుగుతావు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, మనం ఏంటి అన్నది తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నువ్వు నమ్ముకోవడం మొదలెట్టాలా. నిన్ను నువ్వు నమ్ముకున్న మరుక్షణం నువ్వేంటి అన్న సంగతి నీకు అర్థం అవుతుంది. నీకు ఎప్పుడైతే నువ్వేంటి అన్నది పూర్తిగా అర్థం అవుతుందో నువ్వేంటి అన్నది ప్రపంచానికి నువ్వు చూపెట్టగలవు. నిన్ను నువ్వు నమ్ముకోకపోతే నీ గురించి నీకే అర్థం కాదు, నీ గురించి నీకే అర్థం కాకపోతే ప్రపంచానికి నువ్వేంటి అన్నది ఎలా నిరూపించగలవు? సో మై డియర్ ఫ్రెండ్, టుడే అవర్ టాపిక్ ఈజ్ జస్ట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్, వాట్ యు ఆర్. నువ్వేంటి అన్న సంగతిని తెలుసుకునే క్రమంలో నిన్ను నువ్వు నమ్ముకో. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ నమ్మకాన్ని దుగినీకృతం చేసుకోవడానికి ఏమైనా అసాధ్యాలు ఉన్నాయా, మంచి ఆచరణలు ఉన్నాయా అని మాట్లాడుకుంటూ టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎన్హాన్సింగ్ అవర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే తనను తాను భయంగా నమ్ముకుంటాడో, ఏ వ్యక్తి అయితే తనను తాను సంపూర్ణంగా విశ్వసిస్తాడో అటువంటి విశ్వాసం నమ్మకం కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలడండి. దేన్నైనా సాధించగలడంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయచ్చు కాక కొన్ని అసాధ్యాలు ఉంటాయి కదండి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, కొన్ని అసాధ్యాలు ఉండొచ్చు కాక, కానీ ఆ అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయడానికి తన వైపు నుంచి ఎటువంటి శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ ఉంటాడు. ఫర్ సపోజ్ చనిపోయిన వ్యక్తిని బతికించగలమా అని అంటే ఎవరో వ్యక్తి నేను బతికించగలను చెప్పేసి తన మీద తనకున్న అపారమైన నమ్మకంతో వచ్చాడు అనుకోండి, బహుశా తనను చూసి మనం నమ్ముకుంటాం, ఏలన చేస్తాం, సాధ్యం కాదని మనం అనుకుంటాం. కానీ తను బహుశా తన ప్రయత్నాలు ఏవో తను చేసుకుంటున్న పరిస్థితుల్లో ఏమో ఎప్పుడైనా అతను సక్సెస్ అవుతాడేమో. హూ నోస్, మీకు నాకు ఏం తెలుసు. తన మీద తనకి నమ్మకం ఉంది కాబట్టి అది జరగదు అన్న సంగతి తెలిసినప్పటికీ కూడా, ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ప్రపంచమంతా తనని కామెంట్ చేస్తున్నప్పటికీ, ఎగతాళి చేస్తున్నప్పటికీ నేను చేయగలను, చేస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చాడంటే రైట్ మై డియర్ ఫ్రెండ్, బహుశా ఏమో గుర్రం ఎగరావచ్చు, ఏమో జరిగి తీరవచ్చు. అది ఈ క్షణం మనకి అపూర్వం అనిపిస్తుంది, గేలి చేస్తాం. అటువంటి గేలి చేయించుకున్న ఎంతో మంది మహానుభావులు ఈరోజు ప్రపంచ చరిత్ర పుటల్లో నిలబడి ఉన్నారు. అటువంటి వాళ్ళు మీకు నాకు కొన్ని 100,000 తెలుసండి.
పిచ్చోలని మనం ముద్ర వేసిన మహానుభావుల్ని ఈరోజు ప్రపంచ గతిని మార్చిన అపార మేధావులుగా కొలుస్తున్నాం. అదంతా కేవలం ఆ పిచ్చోలని ముద్ర పడినప్పటికీ వారి మీద వారికి ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని ఏ కోసానా సడలించుకోకుండా తాను ఏదైతే నమ్మాడో ఆ నమ్మిన దృగ్విషయం పట్ల మరికొంచెం మెరుగైన ఆచరణ చూపించి ప్రపంచానికి తనేంటి అనేది నిరూపించుకున్నారండి చాలా మంది మహానుభావులు. అటువంటి మహానుభావుల జీవిత చరిత్రల నుంచి మనం అంతా ఎంతో చిన్నపాటి విషయాలను తెలుసుకోగలిగితే రైట్ మై డియర్ ఫ్రెండ్, మనం కూడా ఎంతో కొంత నమ్మకాన్ని సాధించగలం. అందుకనే పెద్దలు చెప్తుంటారు గొప్ప గొప్ప వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదవాలని. వాళ్ళ ఆటోబయోగ్రఫీలు చదవడం వల్ల మనకేం వస్తుందంటే దాంట్లో ఏమి ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు, కానీ జీవితం యొక్క సారం మనకి తెలుస్తుంది. ఎప్పుడైతే జీవిత సారం మనకి తెలిసిందో మన జీవితాన్ని కూడా అంతో ఎంతో మార్చుకోవడానికి ప్రయత్నిస్తాం. మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మనల్ని మనం ఎందుకు అప్లిఫ్ట్ చేసుకోలేము? ఖచ్చితంగా అప్లిఫ్ట్ చేసుకోగలం మై డియర్ ఫ్రెండ్స్. అటువంటి గొప్ప గొప్ప మహానుభావులు మన కళ్ళ ముందే తనను తాను నమ్ముకొని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏదుందో దాని యొక్క మైటీ పవర్ ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నప్పుడు మనం ఎందుకు డస్ అయిపోయి ఉండాలి? మనం ఎందుకు నిరాశవాదంతో నిస్పృహతో ఎప్పుడు బతకాలి? సో మన మీద కూడా మనం నమ్మకం కలిగించుకోవడానికి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనకి మన మీద పెంచుకోగలిగితే మనం ఏంటి అన్న సంగతి మనకి అర్థం అవుతుంది. మనమేంటి అనే సంగతి అర్థమైతే ప్రపంచానికి మనం ఏంటి అనేది చేసి చూపించగలం. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, నిజానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటి అని మనం మొట్టమొదటి మాట్లాడుకుంటే చాలా మంది అనుకుంటారు సింపుల్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మన మీద మనకున్న నమ్మకం అని. ఎందుకంటే సెల్ఫ్ అంటే స్వీయ, కాన్ఫిడెన్స్ అనే నమ్మకం కాబట్టి స్వీయ నమ్మకం, మన మీద ఉన్న నమ్మకం. ఓకే, అర్థం తీసుకుంటే అది మన మీద మనకున్న నమ్మకమే, కానీ నిజానికి ఇట్ వాజ్ అన్ యాటిట్యూడ్ అండి. అది ఒక వైఖరి. మన స్కిల్స్ మీద, మన ఎబిలిటీస్ మీద మనకున్న నమ్మకం, మనకున్న ట్రస్ట్, మనకున్న ఫెయిత్, ఈ వీటన్నిటినీ కలగలుపుకొని ఒక నిబ్బరమైన బతుకు బతకగలడం, ఆ బతుకు సంబంధించి మనం ముందుకు వెళ్ళగలడం, అలా ముందుకు వెళ్ళడానికి మనకంటూ ఒక యాటిట్యూడ్ ని కలిగి ఉండడం, దిస్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఏదైనా పని చేయగలిగితే ఆ చేయగలిగిన గుండె ధైర్యం మనం కలిగి ఉండడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సో మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అన్ యాటిట్యూడ్ విత్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ అండి. అయితే ఇది దేనిని సూచిస్తుంది అంటే మన యొక్క అంగీకారాన్ని అండ్ ఎట్ సేమ్ టైం మన మీద మనకున్న నమ్మకాన్ని. ఏంటి సార్ అంగీకారం అంటే? ఏ పనైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు మన కాన్ఫిడెన్స్ మన యొక్క శక్తియుక్తుల్ని నిర్ధారిస్తుంటది. కాబట్టి మనకున్న ఎబిలిటీస్, మన యొక్క స్కిల్స్, అది ఏ పనైనా కానీ ఆ పనిని చేయడానికి నీ మనసు అంగీకరించింది అంటే రైట్ మై డియర్ ఫ్రెండ్, యు హ్యాడ్ అబౌండెంట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నీకు నీ మీద చాలా నమ్మకం ఉన్నట. అలా అంగీకరించలేదు అనుకుంటే నీ మీద నీకు నమ్మకం లేనట్టుగా. ఫర్ సపోజ్ మనం రోజు బైక్ తీస్తున్నాం, కొంతమంది అయితే కార్లు, బస్సులు కూడా తీయచ్చు కాక, అంటే డ్రైవింగ్ వచ్చు అని చెప్పేసి ఎవరో ఒకరు వచ్చి ఒక గూడ్స్ ట్రైన్ లేదంటే హెలికాప్టర్ తీసి ఇచ్చేసి ఇది కూడా నువ్వు ట్రై చేయి అంటే చేయగలమండి? నోవే, చేయలేము. ఎందుకంటే దాన్ని రైడ్ చేయడం అనేది మనకి తెలియదు. దానికంటూ సెపరేట్ స్కిల్స్ ఉన్నాయి. నువ్వు బైక్ తీయగలవు, కార్ తీయగలవు, బస్ తీయగలవు కదా, హెలికాప్టర్ ఎందుకు తోలలేవు, లేదంటే ట్రైన్ ఎందుకు తోలలేవు అని చెప్పేసి ఎవరైనా క్వశ్చన్ చేస్తే లేదు ఆ తాళాలు మనకి ఇచ్చేస్తే మనం ఖచ్చితంగా తీసే పరిస్థితుల్లో ఉండలేవు. ఎందుకంటే మనకి ఆ స్కిల్స్ లేవు కాబట్టి. అదే నీకు కార్ తీయమని చెప్తే అది ఏ కంపెనీ కార్ అవని, ఎటువంటి అడ్వాన్స్డ్ వెర్షన్ అవని నువ్వు ఖచ్చితంగా ట్రై చేస్తావు, ఎందుకంటే నీ కారు తీయడం వచ్చు కాబట్టి. సో కారుని రైడ్ చేయమన్నప్పుడు నువ్వు ఎస్ అని చెప్పావు అంటే యూ షో సమ్ యాక్సెప్టెన్స్. నువ్వు అంగీకారం చూపించావు. దట్ మీన్స్ నీకు ఆ ఎబిలిటీస్, స్కిల్స్ ఉన్నాయని నువ్వు గుర్తించావు కాబట్టి నువ్వు సిద్ధపడతావు. వేరే కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో నువ్వు అంగీకారం చూపించలేదంటే ఆ ఎబిలిటీస్ నీకు లేవని.
అటువంటి ఎబిలిటీస్ మనకి లేనప్పుడు మనం ఖచ్చితంగా నో చెప్తాం. అలా అని అక్కడితో మనం ఆగిపోవండి. కారణ జన్మలు కొంతమంది ఉంటారు, తాను ఇఫ్ ఇన్ కేసు కొన్ని సమయాల్లో తనంతట తాను తిరస్కరించిన విషయాలు ఏవైనా ఉంటే, దట్ మీన్స్ తనకి తెలియని విషయాలు ఏవైనా ఉంటే అవి నాకెందుకు రావు, ఎందుకు తెలియవు అని చెప్పేసి తను తిరస్కరించిన క్షణం నుంచి దాని వైపు దృష్టి పెడతాడు. మరొక రోజు ఎప్పుడైనా అటువంటి ఆపర్చునిటీ వస్తే ఈసారి దాన్ని రిగ్రెట్ చేయడండి, యాక్సెప్టే చేస్తాడు. రిఫ్యూజ్ అనే మాట ఉండదు. ఎందుకంటే గతంలో తనకి ఆ ఎబిలిటీ లేదు కాబట్టి నో చెప్పాడు. ఆ ఎబిలిటీ నాకెందుకు లేదు, ఎందుకు రాదు అని ఆలోచించాడు, దాని వైపు దృష్టి పెట్టాడు, నేర్చుకున్నాడు. రెండోసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఒడిసి పట్టుకున్నాడు. ఇలా ఒడిసి పట్టుకోవడం అనేది యాటిట్యూడ్ అండి. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కేవలం రిఫ్యూజ్ చేయడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాదండి. రిఫ్యూజ్ చేసిన తర్వాత తిరిగి బంతిలాగా పైకి లేవడం అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనకి తెలియకపోవచ్చు కాక ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి అన్ని తెలియాలని రూల్ ఏమీ లేదు, తెలియవు కూడా. కానీ మనకి ఇది తెలియదు అన్న సంగతి తెలిసిన తర్వాత కూడా దాన్ని తెలుసుకోకుండా ఉండడం అనేది ఫూలిష్నెస్ అండి. అటువంటి ఫూల్గా ఉండడం, మనిషిగా పుట్టిన మనందరికీ అది మంచిది కాదు. కాబట్టి రైట్ మై డియర్ ఫ్రెండ్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడైనా మనం చూపించాలి. లేదంటే మనం ఏంటనేది ప్రపంచాన్ని నిరూపించాలనుకుంటే మనకి తెలియంది ఏదైనా ఉంది అనే సంగతి మనకి తెలిస్తే మరుక్షణం దాని గురించి ఎంతో కొంత తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు డామ్ ష్యూర్ మై డియర్ ఫ్రెండ్, అది నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని నిన్ను రైట్ చేస్తూ ఉంటుంది. అండ్ అట్ సేమ్ టైం అక్కడే మన యొక్క బలాలు బలహీనతలు కూడా మనం గుర్తిస్తాం. మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి కూడా మనం గుర్తిస్తాం. ఎప్పుడైతే స్ట్రెంగ్స్ వీక్నెస్ గుర్తించామో, ఇక్కడ మరొక చిన్న పని కూడా చేస్తారు ప్రతి ఒక్కరు. బలాలను గుర్తించినప్పుడు బలహీనతలు ఏవైతున్నాయో వాళ్ళని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం, బలాలు ఏవైతున్నాయో వాటిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తాం. సో ఈ బలహీనతలను మనం దూరం చేసుకుంటే ఇంకా బాగుపడతాం అని చెప్పేసి కొంతమంది ఆలోచిస్తారు. అయితే రైట్ మై డియర్ ఫ్రెండ్, బలహీనత అనేది వైరస్ లాంటిది. నువ్వు ఎప్పుడైనా పొరపాటు నీకు ఏదో చిన్న బలహీనత ఉందని ఆ బలహీనతని రిమూవ్ చేసుకోవడానికి నువ్వు ప్రయత్నించడానికి టచ్ చేస్తే అది నీ ఒళ్ళంతా ఆవరించేస్తుంది, నిన్ను మరికొంచెం అసమర్థుని చేస్తుంది. సో మనకి ఏమైనా బలహీనతలు ఉంటే లీవ్ ఇట్ సైడ్, పుట్ ఇట్ సైడ్, వాటిని పక్కన పెట్టేయండి. మీకున్న బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాల మీద మీరు ఫోకస్ చేయండి. ఎప్పుడు బలాల మీద మీరు ఫోకస్ చేస్తే మీకున్న బలాల్ని మరికొంచెం రెట్టింపు చేసుకుంటే ఆటోమేటిక్ గా మీకున్న చిన్నపాటి బలహీనతలు దూరం అయిపోతాయి. ఉదాహరణకి మన విరాట్ కోహ్లీని తీసుకుందాం. విరాట్ కోహ్లీ స్టేడియంలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ మూడ్ లో ఉంటాడు. కోపం ఎక్కువ, తనకి కోపం ఎక్కువగా కలిగి ఉండడం తన బలహీనత ఆఫ్ కోర్స్. కానీ ప్రపంచానికి తనేంటనేది తన కోపం రూపంలో, తన బిహేవియర్ రూపంలో తన అంత ఎంతో అడ్రస్ అయినప్పటికీ అంతకి రెట్టింపు 100 రెట్లు 1000 రెట్లు తన బలం ఏదైతే ఉందో బ్యాటింగ్, ఆ బ్యాటింగ్ ద్వారా తను నిరూపించుకున్నాడు. ఆయన తన బలహీనత అయిన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పటికీ దాన్ని దూరం చేసుకోవడానికి ప్రయత్నించకుండా తన బలాన్ని రెట్టింపు చేసుకున్నాడు. ప్రపంచానికి తనేంటనేది తను నిరూపించుకున్నాడు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, మనకి ఏమైనా బలహీనతలు ఉంటే ఆ బలహీనతల గురించి మనం ఆలోచించకండి. దయచేసి మనకున్న బలాల మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే బలహీనత అనేది వైరస్ లాంటిది. వన్స్ యూ టచ్ ఇట్, దాన్ని నువ్వు టచ్ చేసావంటే అది నీ మొత్తం బాడీని అంతా ఆవరించుకుంటుంది, నిన్ను కదలనివ్వకుండా చేస్తుంది, నిన్ను మెదలనివ్వకుండా చేస్తుంది. సో మన బలాల మీద మనం ఫోకస్ చేస్తూ మన యొక్క స్కిల్స్ ని, ఎబిలిటీస్ ని మనం గుర్తిస్తూ ఏదో ఒక దశలో ఎప్పుడైనా మనం రిఫ్యూజ్ చేసే పరిస్థితులు, సంఘటనలు మన జీవితంలోకి వస్తే, పలకరిస్తే, అటువంటి పరిస్థితుల్లో మనకి ఎటువంటి ఎబిలిటీస్ కొంచెం తక్కువయ్యాయనే సంగతి మనం గుర్తిస్తే వాటిని కూడా మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేసి ఇలా ప్రతి క్షణం తనను తాను ఎవడైతే అసెస్ చేసుకుంటాడో హీ ఈజ్ ద రైట్ పర్సన్ హూ హ్యాడ్ రైట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే కేవలం మన మీద మన నమ్మకమే కాదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఇట్స్ ఏ హ్యూజ్ మీనింగ్, ఇట్స్ ఎన్ యాటిట్యూడ్ అండి.
దాన్ని కొంతమంది పొగరు అంటారు, కొంతమంది ఎడిస్ట్రాంగ్ అంటారు, ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు కాక. ఏదనుకున్నా కానీ వీ డోంట్ మైండ్, మనం దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. మన స్కిల్స్ ఏంటి, మన ఎబిలిటీస్ అనేది మనం గుర్తించి రైట్ వేలో మనం ప్రాపర్ గా ముందుకు వెళ్ళగలిగితే, రైట్ మై డియర్ ఫ్రెండ్, ఏ పని అయినా ఎక్కడైనా మనం ఈజీగా సాధించగలం. అయితే ఇదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నాం కదా సార్, మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఏమైనా రకాలు ఉన్నాయా, దీనికి కూడా ఏమైనా ఇతిపెద్దమైన సిద్ధాంతీకరణలు ఉన్నాయా అని చెప్పేసి ఏమైనా మాట్లాడుకుంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కూడాను 3 టైప్స్ అండి. ఏంటి సార్ ఈ 3 టైప్స్ అంటే, దాంట్లో మొట్టమొదటిది సెల్ఫ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ అండి. ఏంటి సార్ సెల్ఫ్ సెంటర్డ్ అంటే, ప్రతి ఒక్కరూ తనకి ఎబిలిటీ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మొట్టమొదట్లో నేను అద్భుతమైన ప్రతిభావంతుడిని, నేను అద్భుతమైన బలశాలిని, నేను అద్భుతవంతమైన ధైర్యశాలిని, నాకన్నా మించిన తోపు ఎవడు లేడు అన్న ఫీలింగ్ తో ప్రతి ఒక్కడు ఏ పనైనా మొదలు పెడతాడు. తను మొదలు పెట్టే ముందు ప్రపంచాన్ని పరిశీలించాడు, ప్రపంచం గురించి ఆలోచించాడు, కాంపిటేటర్స్ గురించి అసలు ఆలోచించాడు. నాకన్నా మించిన వాడు ఎవడు లేడు అన్న ఆలోచనతోనే మొదలు పెడతాడు. అలా మొదలు పెట్టడం తప్పేం కాదు, ఇట్స్ రైట్ ఇన్ యాటిట్యూడ్. అయితే మొదలు పెట్టే క్రమంలో, ప్రపంచాన్ని పరిచయం చేసుకునే క్రమంలో, తను అంతలా కాన్ఫిడెన్స్ అంతా తనలోన సెల్ఫ్ గా సెంటర్ చేసుకున్న వ్యక్తి ప్రపంచాన్ని పరిచయం చేసుకున్నాక, ప్రపంచంలో కాంపిటేటర్ని కూడా చూసినాక, కొంతమంది ఆ కాంపిటీషన్ నిలబడి ఇంకా ముందుకి పైకి పోతా ఉంటారు. లైక్ పతంగ్, గాలిపటంలా. కొంతమంది బుడగలాగా పైకి వెళ్ళినప్పటికీ ఏదో దశలో చిన్నపాటి పిన్ను గుచ్చితే మళ్ళీ నేల మీద పడిపోతుంది, అలా కొంతమంది నేల మీద పడిపోతారు. సో ఈ సెల్ఫ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ తో ఎవరైనా ఏ పనైనా మొదలు పెడతారు. సెల్ఫ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ అంటే నథింగ్ బట్ నేనే తోపు అని ఏ పనైనా మొదలు పెట్టే వ్యక్తుల గురించి మాట్లాడతాను. ఇది ప్రైమరీ స్టేజ్ అండి. ఈ ప్రైమరీ స్టేజ్ నుంచి మనం నెక్స్ట్ స్టేజ్ కి వెళ్లే ముందు, ఈ ప్రైమరీ స్టేజ్ లో మన యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, మనల్ని మనం చాలా బాగా విశ్వసిస్తాం. ఎందుకంటే మనకన్నా తోపు ఎవడు లేడని మనం అనుకుంటాం కాబట్టి. సో చాలా ధైర్యంగానే ఏ పనైనా మొదలు పెడతాం, చాలా కాన్ఫిడెంట్ గా మొదలు పెడతాం. ఎక్కడ ఎటువంటి నిస్సంకోచంగా ప్రతి పని చేస్తాం. బిడియం, సిగ్గు ఇటువంటివి ఏవి మనం దగ్గరికి దరిచేరనేమో. అద్భుతంగా స్టార్ట్అప్ అయితే భలేగా ఉంటుందండి. ఎందుకంటే మనకన్నా తోపు ఎవడు లేడని చెప్పి మనం అనుకుంటాం కాబట్టి. అయితే ఈ స్ట్రాటజీతో మొదలు పెట్టిన మనం నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి పెర్ఫెక్షన్ సీకింగ్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్తామండి. అంటే ఎప్పుడైతే మనం బయట ప్రపంచాన్ని పరిచయం చేసుకుంటామో, మనం పని చేస్తున్నప్పుడు, మనకన్నా తోపు లేదని చెప్పి మనం అనుకుంటున్నప్పుడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం పరిచయం చేసుకుంటున్నప్పుడు, ఆ ప్రపంచంలో కొంతమందిని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ కంపారిజన్ అనేది స్టార్ట్ అవుతుందండి మనలో. అంతకు ముందు వరకు మనకు మించిన తోపు ఎవడో లేడని చెప్పి మనం నూతిలా కప్పలాగా మనం స్టార్ట్ చేస్తాం పని. కానీ బయటకు వచ్చేసేసరికి చాలా మంది కనబడతారు. చాలా మంది కనబడినప్పుడు కంపారిజన్ స్టార్ట్ అవుతుందండి. కంపారిజన్ స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా దోస్ పర్సన్స్ హూ హ్యాడ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎవరైతే ఒక మంచి యాటిట్యూడ్ తో ఉన్నారో అటువంటి వ్యక్తులైతే ఈ కంపారిజన్ లో అవతల వ్యక్తి నేను ఇద్దరం చేస్తున్నప్పుడు తను బాగా చేస్తున్నాడు, నేను బాగా చేస్తున్నాను, తను ఏం చేస్తున్నాడని పక్కన పెట్టేస్తే నా పనిలో నేను పెర్ఫెక్షన్ చూపించలేనా అన్న ఆలోచిస్తాడు. ఇలా ఆలోచించిన వ్యక్తులు పాజిటివ్ మైండెడ్ వాళ్ళు. నేను తోపు అన్న సంగతి నుంచి కొంచెం ప్రపంచాన్ని అర్థం చేసుకొని ఆ స్థాయి నుంచి కొంచెం అప్గ్రేడ్ అయ్యి, నేను కూడా ప్రపంచంలో భాగమే అని చెప్పేసి గుర్తిస్తూ సక్రమంగా ఒక మంచి పద్ధతిలో ఒక పర్ఫెక్షన్ నేను చేసే పనిలో నేను సాధించలేనా అని చెప్పేసి మొట్టమొదటిగా ఆలోచన స్టార్ట్ అవుతుంది. అలా మొట్టమొదటిగా ఆలోచన స్టార్ట్ అయినప్పుడు, రైట్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైతే నువ్వు పెర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తావో నేర్చుకోవడానికి సిద్ధపడతావు. ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధపడతావో నువ్వు చేసే పనిలో అవసరమైన అన్ని అంశాలని నువ్వు గుర్తిస్తావు. అన్ని అంశాలని పట్ల నువ్వు జాగ్రత్తత కలిగి ఉంటావు. అన్ని అంశాల పట్ల ఒక మంచి సదప్రయోగం కలిగి ప్రతిదీ తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి గాబరు పడతావు. అలా కాకుండా రైట్ యాటిట్యూడ్ తో లేని వ్యక్తులు ఎవరైనా ఉంటే
నేను తోపు అనుకుని స్టార్ట్ చేస్తాడు. ప్రపంచం చూసిన తర్వాత పెర్ఫెక్షన్ అనేది నాకు సాధ్యం కాదు అని చెప్పి అక్కడతో ఆగిపోతాడు. అటువంటి వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడలేదు, కేవలం సక్సెస్ గురించి ఆలోచించడం గురించే మాట్లాడుతున్నాం. ఎవరైతే తనను తాను ట్రాన్స్ఫర్ చేసుకుంటూ తనని, తన ఇంటిని, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అంతో ఎంతో మెరుగ్గా చూసుకోవాలన్న తపన ఎవరైతే ఉందో అటువంటి వ్యక్తుల గురించే మనం మాట్లాడుకుంటున్నాం. అటువంటి వ్యక్తుల కోసమే మనం ఇప్పుడు ఈ సెషన్స్ పెట్టుకుంటున్నాం. కాబట్టి రైట్ మై డియర్ ఫ్రెండ్, అటువంటి వ్యక్తిలో ఒకరైన మీరు ఆ ఫస్ట్ సెల్ఫ్ సెంటర్డ్ కాన్ఫిడెన్స్ నుంచి అది మంచిదే స్టార్ట్ చేస్తాం. సెకండ్ స్టేజ్కి వచ్చినప్పుడు ప్రపంచాన్ని పరిచయం చేసుకొని పెర్ఫెక్షన్ సీకింగ్ కాన్ఫిడెన్స్ గా మనం ఈ యొక్క కాన్ఫిడెన్స్ ని మార్చుకుంటాం. పెర్ఫెక్షన్ కోసం మనం ఆలోచించినప్పుడు అన్నిటినీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అన్నింటినీ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అంతో ఎంతో మనం అప్లిఫ్ట్ అవుతాం. అలా అప్లిఫ్ట్ అయ్యి మరికొద్ది కాలానికి మన యొక్క కాన్ఫిడెన్స్ ఏ రకంగా మారుతుందంటే సింపుల్ గా ఫెయిత్ ఫిల్డ్ కాన్ఫిడెన్స్ గా మారుతుందండి. ఇట్ వాజ్ ద అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ అపాన్ యువర్ సెల్ఫ్. ఎవరికైతే ఫెయిత్ అనేది తనలో తాను నింపుకోగలుగుతాడో, మీ మీద మీకు ఫెయిత్ ఉంది అంటే ఖచ్చితంగా మీ మీద మీకున్న స్కిల్స్ మీద, ఎబిలిటీస్ మీద మీకు గొప్ప నమ్మకం ఉన్నట్టుగా. ఒక వ్యక్తి కళ్ళ గంతలు కట్టుకొని తల మీద ఉన్న చిన్నపాటి నిమ్మకాయను ఒక కత్తితో తలవారుతోని కట్ చేస్తానని చెప్పేసి బయలుదేరాడు అంటే తన మీద తనకి ఎంత గట్స్ లేకపోతే ఆ పని చేయగలడు. దానికోసం తను ఎన్ని రాత్రులు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే గాని ఆ యొక్క కళ ఆయనకి రాదు. అంటే మనలో ఎప్పుడైనా ఫెయిత్ అనేది ఫిల్ అయింది అంటే, ఫెయిత్ ఫిల్డ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో స్టార్ట్ అయిందంటే దట్ మీన్స్ అది స్టార్ట్ అవడానికి ముందు కొన్ని రాత్రులు, కొన్ని పగలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం చాలా 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 శ్రమ పడ్డామని అర్థం. ఎప్పుడైతే మీరు శ్రమ పడతారో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు మనకి కాన్ఫిడెన్స్ బిల్డప్ అవ్వదు? ఈ అట్మోస్ట్ ఫెయిత్ ఫిల్డ్ కాన్ఫిడెన్స్ మనలోకి ఎందుకు రాదు? ఇటువంటి కాన్ఫిడెన్స్ మనం కలిగి ఉంటే జీవితంలో మనం సాధించాలనుకుంది ఏదైనా ఎందుకు మనం సాధించలేము. దురదృష్టవశాత్తు సెల్ఫ్ సెంట్రిక్ కాన్సెప్ట్ తోని, కాన్ఫిడెన్స్ తో మొదలైన మన మిత్రులందరూ నాకన్నా ఎవడో లేడు తోపు అనుకొని స్టార్ట్ చేస్తారు. దాంట్లో 100 మంది స్టార్ట్ చేస్తే 50 మంది అప్పుడే తుల్లిపోతారండి. ఎందుకంటే కొత్తగా నేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నించరు. ఎందుకంటే నాకన్నా ఎవరికేమొచ్చు, అన్ని నాకు వచ్చు అన్న ఆలోచన ఉంటారు. మొదటి అడుగులోనే బోర్లా పడతారు, అక్కడతో ఆగిపోతారు. మరికొంతమంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చి పెర్ఫెక్షన్ సీకింగ్ కాన్ఫిడెన్స్ లెవెల్కి చేరుతారు. చేరినప్పుడు శ్రమ పడడానికి సిద్ధపడరు. తనను తను మార్చుకోవడానికి, అభ్యాసానికి ఎక్కువ టైం ఇవ్వాలంటే ఇవ్వరు. అటువంటి వాళ్ళు దీంట్లో 50% అక్కడ ఆగిపోతారు. రిమైనింగ్ 20% అంటే 100కి 20 మందో, 10 మందో, 15 మందో ఫెయిత్ ఫీల్డ్ కాన్ఫిడెన్స్ లెవెల్ స్టేజ్కి వెళ్తారండి. అటువంటి వ్యక్తులు మాత్రమే ఈ సృష్టిలో తమకంటూ చరిత్రలో ఒక పేజీని లిఖించుకుంటారు. ఈ రోజు మన సృష్టి లాగా అయితే ఈ రోజు వరకు చూసుకుంటున్నాం. కొన్ని కోట్ల మంది మనుషులు పుట్టారు, కొన్ని కోట్ల మంది చనిపోయారు. కానీ కొన్ని వందల వేల మంది పేర్లే చరిత్రలో రాయబడ్డాయి. మిగిలిన వాళ్ళ పేర్లు ఏవి కనిపించవు. దట్ మీన్స్ తను చేసే పని పట్ల నిబద్ధతతో ఉండి తనకి లేని ఎబిలిటీస్ ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ తాను నమ్మిన సిద్ధాంతం పట్ల 1 గంట, 2 గంట, నెల, 2 నెలలు, సంవత్సరాలు, 2 సంవత్సరాలు, దశాబ్దాల, శతాబ్దాల ఏదైనా కానీ తాను నమ్మిన సిద్ధాంతాన్ని నిరూపించడానికి అవసరమైన శక్తియుక్తులు, సామర్థ్యాలన్నింటినీ సంపాదించుకున్న వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు ది అట్మోస్ట్ ఫెయిత్ ఫిల్డ్ కాన్ఫిడెన్స్ లెవెల్కి చేరుకుంటాడు. చేరుకున్న వ్యక్తే ఈరోజు లెజెండ్ గా ప్రపంచ గతిని మార్చిన గొప్ప గొప్ప మహానుభావులుగా మన కళ్ళ ముందే వాళ్ళ ఫోటోల్ని ఇప్పటికీ స్మరిస్తున్నాం. ఓ రైట్ మై డియర్ ఫ్రెండ్, అటువంటి ఫెయిత్ ఫీల్డ్ కాన్ఫిడెన్స్ లెవెల్కి మీ అందరూ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 3 స్ట్రాటజీస్ ని మనం కొంచెం ఆలోచించగలిగితే
మన జీవితంలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కేవలం ఒక గుణము కాదు, అది మన వైఖరి అని మనం తెలుసుకోగలిగితే, ఆ వైఖరిని మనం డెవలప్ చేసుకోవడానికి ఎంతలా కష్టపడాలని చెప్పేసి సెల్ఫ్ సెంట్రిక్ కోసం, అలానే పర్ఫెక్షన్ సీకింగ్ కోసం, ఫెయిత్ ఫీల్డ్ కోసం మనం తెలుసుకోగలిగితే, ఆ అట్మోస్ట్ లెవెల్కి మనం చేరాలి అంటే ఏం చేయాలండి? ఏం చేస్తే మనం అట్మోస్ట్ లెవెల్కి మనం చేరగలుగుతాం, మనకంటూ ఈ చరిత్రలో ఒక చిన్న పేజీని లిఖించుకోగలుగుతాం అని ఆలోచిస్తే, రైట్ మై డియర్ ఫ్రెండ్, ఎప్పుడైనా అటువంటి యాటిట్యూడ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కేవలం గుణం కాదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక వైఖరిని ఆలోచించినప్పుడు ఆ యాటిట్యూడ్ మనలో డెవలప్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ 7 గుణాలు మనలో డ్యామ్ ష్యూర్ గా ఉండాలండి. ఏంటి సార్ ఆ 7 గుణాలు అంటే, మొదటిది టాక్ టు యువర్ సెల్ఫ్ అండి. ఖచ్చితంగా ఎప్పుడు నీతో నువ్వు మాట్లాడుతుండాలి. ఏంటి సార్ నీతో నువ్వు మాట్లాడాలంటే, నాతో నేను మాట్లాడినట్టు చూస్తే జనాలు పిచ్చోడు అనుకుంటారని అనుకుంటాం. ఖచ్చితంగా నాతో నేను మాట్లాడుకుంటుంటే జనాలు నన్ను పిచ్చోడు అనుకుంటారు. రైట్ మై డియర్ ఫ్రెండ్, నీతో నువ్వు మాట్లాడుకోవడం అంటే బయటికి మాట్లాడుకోవడం కాదు, నీ గురించి నువ్వు తెలుసుకోవడం, పాజిటివ్ అఫర్మేషన్ తెచ్చుకోవడం, నిన్ను నువ్వు నమ్మడమే నీతో నువ్వు మాట్లాడుకోవడం. సింపుల్ గా ఐ లైక్ మై సెల్ఫ్, ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ పవర్ఫుల్, ఇటువంటి అఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అఫర్మేషన్స్ ఎప్పుడు మనకి ఆపాదించుకుంటూ ఉంటే మన సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని స్వీకరిస్తూ ఉంటది, స్వీకరించి మనల్ని ఆ విధంగా మారుస్తూ ఉంటది. మనకి పెద్దలు అంటారు తదాస్ దేవతలు ఉంటారు అని చెప్పేసి, ఒరే ఆ మాట అనగరా బాబు, తదాస్ దేవతలు ఉంటారు నిజమైపోద్దని ఏదైనా మనం తప్పుగా మాట్లాడితే. నిజంగా తదాస్ దేవతలు ఉన్నారో లేదో తెలియదు కానీ మై డియర్ ఫ్రెండ్, నీ బుద్ధిలో, నీ మైండ్ లో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ 2 ఉన్నాయి. కాన్షియస్ మైండ్ కేవలం ఇప్పుడు చేసిన వాటినే గుర్తిస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ నువ్వు ఎప్పుడో చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగిన విషయాన్ని అది గుర్తించుకుంటది, భవిష్యత్తులో నువ్వు చేయబోయే అంశాలను కూడా గుర్తించుకుంటది. అటువంటి అద్భుతమైన ఆ సబ్ కాన్షియస్ అనేది నీ యొక్క ఫ్రెండ్. మరి ఆ ఫ్రెండ్ కి నేను ఇలా ఉండాలి, నన్ను ఇలా గైడ్ చేయని నువ్వు చెప్పవలసిన బాధ్యత నీకులే. అలా నువ్వు చెప్పుకోగలిగితే, ఫ్రెండ్ నేను ఇలా ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి నీకు నువ్వు అఫర్మేషన్స్ ఇచ్చుకో. ఐఎమ్ ఎనర్జెటిక్ చెప్పుకో, తప్పే ఉంది. ఐ లవ్ మై సెల్ఫ్ చెప్పుకో, తప్పే ఉంది. ఐ ఫీల్ టెరిఫిక్ చెప్పుకో, తప్పే ఉంది. ఐఎమ్ రెస్పాన్సిబుల్ చెప్పుకో, తప్పే ఉంది. పాజిటివ్ అఫర్మేషన్స్ ఏవి ఇచ్చుకున్నా తప్పేం లేదు, అవన్నీ నిన్ను బలోపేతం చేస్తాయండి. ఎందుకంటే నీ సబ్ కాన్షియస్ మైండ్ నువ్వేం చెప్తే దాన్ని స్వీకరిస్తుంది, స్వీకరించి దానికి తగ్గట్టే చుట్టూ ఉన్న వాతావరణాన్ని అమరుస్తూ ఉంటది. చుట్టూ ఉన్న వాతావరణం అమర్చడం అంటే మీన్స్ మన మైండ్ సెట్ ను మారుస్తుంది. చాలా మంది చిన్నప్పుడు పిల్లలు నేను పోలీస్ అవ్వాలని కొంతమంది కళ్ళగంటారు. అటువంటి కళ్ళగనే పిల్లలు ఖచ్చితంగా గ్రౌండ్ లోనే ఉంటారు. అంటే తను ఏదైతే అఫర్మేషన్ ఇచ్చుకున్నాడో, నాకు పోలీస్ జాబ్ అంటే ఇష్టం అనుకుంటున్నాడో, దాన్ని ఆ సబ్ కాన్షియస్ మైండ్ ఆ రకంగా మార్చుకుని తను 24 గంటలు ఫిజికల్ యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టేటట్టు దానికి హింట్స్ ఇస్తూ ఉంటది, డైరెక్షన్స్ ఇస్తూ ఉంటది. ఈ విధంగా మనం ఒక పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడు మనకంటూ మనం చెప్పుకుంటూ ఉంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, మనలో ఏ కోసైనా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డిగ్రేడ్ అవ్వదు. ఎందుకంటే పాజిటివ్ అఫర్మేషన్స్ అనేవి ఎప్పుడు తను ఉన్న స్థాయి నుంచి మనకు కొంచెం పైకి ఎదగడానికి ప్రయత్నించే అఫర్మేషన్సే మనం ఇచ్చుకుంటాం కాబట్టి. ఉదాహరణకి బిల్ గేట్స్ నేను బెకార్ అయిపోలే అనుకోడు కదండి. ముఖేష్ అంబానీ నాకు 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,000 కోట్లు చాలు అని అనుకోడు. 1,00,000 కోట్లు ఉన్నాయి, 1,00,000 కావాలనుకుంటాడు. నాకు 10 కంపెనీలు ఉన్నాయి, 20 కంపెనీలు కావాలని కోరుకుంటాడు. సో అఫర్మేషన్స్ ఎవరిచ్చుకున్నా, మీరిచ్చినా, నేను ఇచ్చుకున్నా, బిల్ గేట్స్ ఇచ్చిన ఎవరిచ్చుకున్నా, ఇప్పుడున్న స్థాయి నుంచి మరికొంచెం మెరుగైన స్థాయికి వెళ్ళడానికే మనం అఫర్మేషన్స్ ఇచ్చుకుంటాం. ఆ రకంగా మన ఆశలు అనేవి తెలియజేసుకుంటాం. కాబట్టి ఆశ అనేది ఎప్పుడు మెరుగైన స్థాయినే కోరుకుంటుంది. కాబట్టి రైట్ మై డియర్ ఫ్రెండ్, మీరు ఏదైతే పాజిటివ్ అఫర్మేషన్స్ ఎప్పుడు మీ మైండ్కి మీరు చెప్పుకుంటూ ఉన్నారో, మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకుంటున్నారో, అటువంటివి ఖచ్చితంగా విత్ ఇన్ నియర్ ఫ్యూచర్ మీ కంటి ముందు అటువంటి అవకాశాలు మీకు దొరుకుతూ ఉంటాయి. మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు అవకాశాలు కలిగిస్తుంది. అలా కలిగించినప్పుడు మీరు దాన్ని గ్రాప్ చేసుకోగలిగితే మీరు ఎందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డిగ్రేడ్ అవుతుంది.
సో టాక్ టు యువర్ సెల్ఫ్ అండి. ఎందుకు మీ మైండ్కి మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోండి. సెకండ్ది పాజిటివ్ విజువలైజేషన్ అండి. ఎవరైతే తన యాటిట్యూడ్ అద్భుతంగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ కోసం నాకు దిగజారిపోకూడదు అనుకున్న వ్యక్తి ఎవరైనా ఉంటే, తాను చేసే పనుల్లో అప్పుడప్పుడు అపశృతి దొరలొచ్చు కాక పక్కన పెట్టేయండి, కానీ చేయబోయే ముందు విజువలైజ్ చేసుకోగలిగితే. కానీ ఇక్కడ మీ అందరికి ఒక విషయం తెలుసో లేదో మై డియర్ ఫ్రెండ్, ఈ సృష్టిలో ఏ పనైనా 2 times జరుగుతూ ఉంటుంది. ఒకటి, ఆ పని చేయాలని చెప్పేసి మన మనసులోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మనసులో ఆ పని జరిగేటట్టు మీరు ఊహించుకుంటారు. ఆ పని చేయడానికి వచ్చినప్పుడు ఫిజికల్ గా ఆ పని చేస్తారు. ఒకటి, మెంటల్లీ అదే పని ఒకసారి జరుగుతుంది, ఫిజికల్లీ ఆచరణలోకి వచ్చినప్పుడు జరుగుతుంది. ఒక ఇల్లు మనం కట్టాలి అనుకుంటే ఆ ఇల్లు కట్టడానికి అవసరమైన వనరులన్నీ మనం సమకూర్చుకుంటాం. సమకూర్చుకోవడానికి ముందు ఏ విధంగా స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలని కూడా ఆలోచిస్తాం. అంటే ఒకటి మెంటల్లీ డిజైన్ ఒకటి జరుగుతుంది, ఫిజికల్లీ కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతుందండి. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు, పని చేయాలనుకున్నప్పుడు ఆ పని పూర్తి అయిపోయినట్టుగా, చాలా సక్సెస్ఫుల్ గా మీరు ఆ పని పూర్తి చేసినట్టుగా, పని పూర్తి చేసినాక వచ్చే అప్లాజు లేదంటే రిజల్ట్స్ వీటన్నిటిని మీరు స్వీకరిస్తున్నట్టుగా ఒక్కసారి విజువలైజ్ చేసుకోగలిగితే, పాజిటివ్ గా విజువలైజ్ చేసుకోగలిగితే. చాలా మంది విజువలైజ్ విజువలైజ్ చేసుకున్నప్పుడు దాంట్లో నెగిటివ్ యాంగిల్స్ అనేవి చూస్తారు. నెగిటివ్ యాంగిల్స్ గురించి మాట్లాడాలా, పాజిటివ్ గా మీరు విజువలైజ్ చేసుకోగలిగితే, రైట్ మై డియర్ ఫ్రెండ్, ఆ పాజిటివ్ విజువలైజేషన్ అనేది మీరు అనుకున్న గోల్ వైపు, మీరు అనుకున్న ఆ దిశ వైపు ఖచ్చితంగా నడిపిస్తుంది. నడిపించినప్పుడు అది ఏ దశలో కొన్ని సమయాల్లో చిన్నపాటి అపశృతులు దొరికిన మీరు విజయపు ఆనందాల్ని ముందే స్వీకరించారు కాబట్టి, ఇఫ్ ఇన్ కేస్ సక్సెస్ అయితే అటువంటి అట్మాస్ఫియర్, అటువంటి అప్లాజ్ మనకు దొరుకుతుందని ఆలోచన ఉంటారు కాబట్టి మరలా 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 పని చేయడానికి ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే మరలా పని చేస్తున్నామో, గతంలో జరిగిన తప్పుల్ని మనం సరిదిద్దుకొని పని చేస్తామో, రైట్ మై డియర్ ఫ్రెండ్, విజయం ఏదో ఒక రోజు ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. సో పాజిటివ్ గా విజువలైజ్ చేసుకుంటే ఏ పని పట్లైనా మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ కోసాన డౌన్ గ్రేడ్ అవ్వదండి. ఆ తదుపరి పాజిటివ్ పీపుల్. మనం ఎక్కడైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు, నిన్న మనం చెప్పుకున్నాం మ్యాన్ ఈజ్ నాట్ ఏ లోన్లీ యానిమల్ అని, సోషల్ యానిమల్. మనం సోషల్ యానిమల్ కాబట్టి మనం ఒంటరిగా బతకం, ఐసోలేట్ అయ్యి ఉన్నాం. మన చుట్టూ సమాజం ఉంది, సమాజంలో చాలా మంది ప్రజలు ఉంటారు. ఆ ప్రజల్లో మనం అనుకున్న వాళ్ళు ఉంటారు, మన ఇంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎవరైనా కానీ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు, పని చేయాలని తలంచినప్పుడు ఆ పని చేయమని ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు. అండ్ అట్ సేమ్ టైం ఆ పని చేయొద్దు అని చెప్పేసి మిమ్మల్ని నిరుత్సాహపరిచిన వాళ్ళు కూడా ఉంటారు. సో నిరుత్సాహపరిచిన వాళ్ళు అఫ్ కోర్స్ మీ మేలు కోసమే చెప్పొచ్చు కాక, కానీ ఆయనకి ఏం తెలుసు నీ ఎబిలిటీ. నువ్వు ఈ పని చేయాలనుకుంటున్నావు అని సిద్ధపడ్డావు అంటే ఆ పని చేయగలను అన్న నమ్మకం నీ మీద నీకు ఉంది కాబట్టి నువ్వు సిద్ధపడ్డావు. ఆయనకి ఏం తెలుసు నీ యొక్క సామర్థ్యాలు. సో ఆ సామర్థ్యాలు, నీ శక్తియుక్తులు తెలియదు కాబట్టి ఆయన నిరుత్సాహపరచచ్చు. బట్ అటువంటి నిరుత్సాహపరిచే వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళ చుట్టూ అయితే మాత్రం చేరకండి. మాక్సిమం మన చుట్టూ పాజిటివ్ పీపుల్ ఉండేటట్టు మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అది కూడా మంచి విషయాల పట్ల ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే, అటువంటి పాజిటివ్ పీపుల్ చుట్టూ మనం ఉంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు డిగ్రేడ్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ సహవాసం మనకి మరికొంచెం మెరుగైన దశను కలిగిస్తుందండి. ఆ నెక్స్ట్ పాజిటివ్ మెంటల్ ఫుడ్ అండి. ఏంటి సార్ పాజిటివ్ మెంటల్ ఫుడ్ అంటున్నారు అని చెప్పి ఆలోచిస్తే, సార్ నా మాటలు వినపడుతున్నాయా? ఓకే, రైట్ థ్యాంక్ యూ. వీడియో స్టక్ అయ్యిందండి. అందుకు మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి చాలా రకాల మంచి ఆరోగ్యమైన ఫుడ్ తీసుకుంటాం. లైక్ వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, వాట్ నాట్ అన్ని. అలాంటివి తీసుకుంటేనే, సమీకృత ఆహారం మనం తీసుకుంటేనే మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. మరి వాట్ అబౌట్ అవర్ మెంటల్ హెల్త్? మానసికంగా కూడా మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సరైన నిర్ణయాలు తీసుకోగలం. ఎప్పుడు మనం సరైన నిర్ణయాలు తీసుకుంటే అప్పుడు మాత్రమే మనం సక్సెస్ పాత్రలో ఉంటాం.
ఎప్పుడు మనం సక్సెస్ పాత్రలో ఉంటే అప్పుడు మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్గ్రేడ్ అవ్వదు. సో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మానసికంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి కాబట్టి అటువంటి మంచి మానసిక ఆరోగ్యం కావాలంటే దానికి కూడా మనం ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వాలండి. ఏంటి సార్ మా దానికి ఫుడ్ సప్లిమెంట్స్ చాక్లెట్లు ఇవ్వాలా, బిస్కెట్లు ఇవ్వాలంటే కాదు మై డియర్ ఫ్రెండ్. మంచి పుస్తకాలు, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి. చాలా చాలా మోటివేషనల్ సిరీస్ బయట దొరుకుతున్నాయి, వినండి. సజ్జన సాంగత్యంలో రోజుకో 10 నిమిషాలు 5 నిమిషాలు గడపండి. ఇలా మంచి వాతావరణం అవుతుందో ఆ మంచి వాతావరణాన్ని మీకై మీరు సృష్టించుకోగలిగితే, గొప్ప వ్యక్తుల చరిత్రలు మీరు చదవగలిగితే, గొప్ప వ్యక్తుల వ్యాసాలు మీరు చదవగలిగితే, గొప్ప వ్యక్తుల ఉపన్యాసాలు మీరు వినగలిగితే అదంతా మీ మానసిక ఆరోగ్యానికి మంచి ఫుడ్ అండి. అది మామూలు ఫుడ్ కూడా కాదు, ప్రోటీన్ ఫుడ్. అటువంటి ప్రోటీన్ ఫుడ్ ని ప్రతిరోజు మీ మైండ్ కి అందించండి. 10 నిమిషాలు 5 నిమిషాలు 20 నిమిషాలు తప్పే ఉంది. మనం ఏదో పని చేసుకుందాం, హెడ్సెట్ పెట్టేసుకుందాం. ఎవరో గొప్ప గొప్ప వ్యక్తులు, అది గరికపాటి కావచ్చు, లేదంటే సందీప్ మహేశ్వర్ కావచ్చు, గంప నాగేశ్వరరావు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఏవో మోటివేషనల్ క్లాసెస్ వినండి. మోటివేషనల్ క్లాసెస్ వద్దు. మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో, మీకు టైలరింగ్ ఇష్టం, దాంట్లో అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటే తీసుకోండి. మీకు సిస్టమ్ ఇంజనీరింగ్ ఇష్టం, దాని మీద అడ్వాన్స్ తెచ్చుకోండి. లేదు మీకు జావా వచ్చు, పైథాన్ రాదు, పైథాన్ నేర్చుకోండి. పైథాన్ వచ్చు, జావా వచ్చు, సి రాదు, నేర్చుకోండి కొత్తవి. మిమ్మల్ని మీరు ఎన్హాన్స్ చేసుకోవడానికి ఏదో ఒకటి మీ మనసుకి, మీ ఆరోగ్యానికి ఫీడింగ్ ఇవ్వండి. అలా ఫీడింగ్ ఇచ్చినప్పుడు కాన్ఫిడెన్స్ ఎందుకండి డౌన్ అవుతుంది? నాకు తెలియదు అన్న సంగతి మనం చెప్పగలిగితే మనకెందుకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డౌన్ అవుతుంది, ఎందుకు మన యాటిట్యూడ్ అనేది వీక్ అవుతుంది. సో అటువంటి మెంటల్ హెల్తీ ఫుడ్ ని అందించండి, ప్రతిరోజు తీసుకోండి. పాజిటివ్ మెంటల్ ఫుడ్ అండి. అలానే అట్ ద సేమ్ టైం పాజిటివ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఏంటి సార్ పాజిటివ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఇది మనకు అవసరం అంటే రైట్ మై డియర్ ఫ్రెండ్, ఖచ్చితంగా అవసరమే. అయితే ట్రైనింగ్ కోసం ఎక్కడెక్కడికో చేరాలా, లక్షలు వేలు వందలు ఖర్చు పెట్టాలా అంటే లక్షలు వందలు వేలు ఖర్చు పెట్టాల్సిన పని ఏం లేదండి. మీరు ఏ రంగంలోన ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో, ఏ రంగంలో మీ యొక్క మార్పు చూపించాలనుకుంటున్నారో ఆ రంగానికి సంబంధించి మీకన్నా ముందు అద్భుతాలు సృష్టించిన వ్యక్తులు చాలా మంది ఉంటారు. అటువంటి వ్యక్తుల గురించి తెలిసి వాళ్ళు ఏ రకంగా ఆ దశకి చేరుకున్నారన్న సంగతిని మీరు కనిపెట్టగలిగితే, తెలుసుకోగలిగితే, శిక్షణ అనేది కేవలం డబ్బులు పెడితేనే వస్తుంది అంటే అది తప్పు అండి. అలా అనుకుంటే ఏకలవ్యుడు మనకు తెలుసు, తను నేర్చుకుంటానంటే నువ్వు ఆటవికుడివి, అనాగరికుడు అని చెప్పేసి పంపేశారు బయటికి. కానీ గురువు బొమ్మను పెట్టుకొని అర్జునుడు కూడా తలదన్నంత అద్భుతమైన అస్త్రశస్త్ర వీరుడయ్యాడు. మరి మనం కాలేమా? మనం కాగలం. కాకపోతే నేర్చుకోవాలి, తెలుసుకోవాలని తపన మనకి గుండెల నిండా ఉంటే, అది లేకపోతే ఏది మనం చేయలేం. కాబట్టి అటువంటి ఆలోచనలు మనలో ఉన్నప్పుడు ఈ ట్రైనింగ్స్, డెవలప్మెంట్స్ ఇతరత మనకి వెసులుబాటు ఉంటే ఆ రంగం సంబంధించి మరికొంచెం అడ్వాన్స్డ్ నాలెడ్జ్ మనం గెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ కోసం మనం డబ్బులు అనేది ప్రత్యేకించి వెచ్చించవలసిన పని ఏం లేదండి. మనం ఏ రంగంలోనో మనం నిలదొక్కోవాలి, ఏ రంగంలో మనం మెరుగ్గా ఉండాలని చెప్పి అనుకుంటే ఆ రంగానికి సంబంధించి ఇంకా అడ్వాన్స్డ్ ఏవైనా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని ఏ రకంగా మనం సంపాదించవచ్చు. అలా సంపాదించినప్పుడు రైట్ మై డియర్ ఫ్రెండ్, కేవలం ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఫార్మల్ ఎడ్యుకేషన్ బహుశా మనకి జీవితాన్ని ఇవ్వచ్చు, జీవించడానికి అవసరమైన వనరుల్ని అది సాధించి పెట్టవచ్చు. అఫ్ కోర్స్ అది శాలరీ లేదంటే ఇంకోటి రూపంలో, అంటే మనకు జాబ్ ఆపర్చునిటీ రూపంలో అది మనకి అవకాశాన్ని ఇవ్వచ్చు కానీ ఈ సెల్ఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ ట్రైనింగ్, సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది ఏదైతే ఉందో, లైక్ ఏకలవ్యుడి మాదిరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకి అదృష్టాన్ని తీసుకొస్తుందండి, మనల్ని ఫార్చ్యూన్ పీపుల్ చేస్తుంది. సో సెల్ఫ్ ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్, సెల్ఫ్ ఈ డెవలప్మెంట్, సెల్ఫ్ ట్రైనింగ్ అనేది మనం మన జీవితానికి ఆపాదించుకుంటూ ఉంటే ప్రతి దశలో మనకున్నది, నిన్నటి వరకు మనకు తెలిసింది ఈ రోజు నిన్నటి కన్నా మరికొంచెం మెరుగ్గా మరి కొత్త జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఎందుకండి మనం
ఆత్మ న్యూనతా భావానికి గురవుతాం. ఎక్కువసైనా మనం మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డిగ్రేడ్ చేసుకునే పరిస్థితి లేదు, తగ్గేదే లేని చెప్పేసి ఎటువంటి పరిస్థితి ఉన్నా చాలా చక్కగా హ్యాండిల్ చేయగలం. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఈ పాజిటివ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ వైపు, సెల్ఫ్ ఎడ్యుకేషన్ వైపు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టండి. అలా దృష్టి పెట్టినప్పుడు మాత్రమే మనం మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అండి. అండ్ అట్ సేమ్ టైం నెక్స్ట్ వన్, పాజిటివ్ హెల్త్ హ్యాబిట్స్. హెల్త్ హ్యాబిట్స్ అనేవి కూడా మనిషికి మెరుగైన దశను ఇస్తాయండి. ఏంటి సార్ హెల్త్ హ్యాబిట్స్ అంటే? హ్యాబిట్స్ గురించి మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్యమైన హ్యాబిట్స్ గురించి ఇంకా మీకు చెప్పవలసిన పని లేదండి. ఆరోగ్యకరమైన హ్యాబిట్స్ అంటే అది పాటు మంచి డైట్ తీసుకోవడం, అవసరమైతే శారీరకంగా శ్రమ పడడం. అంటే ఆరోగ్యంగా మనం ఉండడానికి చేయవలసిన అన్ని పనులు మనం చేయగలిగితే, ఆ పనులన్నింటినీ మనం అలవాటుగా మార్చుకోగలిగితే మనం మానసికంగా దృఢంగా ఉంటాం. అండ్ అట్ సేమ్ టైం శారీరకంగా మానసికంగా మనం దృఢంగా ఉండి శారీరకంగా కూడా మనం దృఢంగా ఉంటే ఏ పనైనా మనం చేయాల్సి వచ్చినప్పుడు ఎందుకు డస్సిపోతాం, ఎందుకు అలసట చెందుతాం? అలసట అనేది మన జీవితంలోకే రాదు. ఎందుకంటే ఉత్సాహం ఎప్పుడు ఉరకలేస్తుంటది కాబట్టి. ఎప్పుడైతే ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటదే, రైట్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని ఎందుకు నువ్వు చేరుకోలేవు, ఎందుకు సాధించలేవు? విజయాలు అనేవి ప్రతిరోజు నీకు తలుపు తడతా ఉంటాయి. విజయాలు అనేవి ప్రతిరోజు నీకు తలుపు తడతా ఉంటే నీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకు తగ్గుతాయి? నీ యాటిట్యూడ్ అనేది ఎందుకు డిగ్రేడ్ అవుతుంది? సో ఇలా మనం మన యొక్క ఆరోగ్యానికి సంబంధించి మంచి హెల్తీ హ్యాబిట్స్ ని మనం ప్రతిరోజు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ మనం చూసుకోగలిగితే సూపర్ మై డియర్ ఫ్రెండ్. అది మనకి జీవితంలో ఒక మెరుగైన దశను తీసుకెళ్తుంది. ఎందుకంటే ఫ్యాటిక్ మేక్స్ కవర్స్ ఆల్ ఆఫ్ అస్ అండి. అలసట అనేది ఏదైతే ఉందో, అలసట ప్రజలను ఏం చేస్తుందంటే, మనల్ని ఏం చేస్తుందంటే పిరికి వాళ్ళని చేస్తుందండి. అంటే ఒక పని చేయడానికి తగ్గ ధైర్యాన్ని మన దగ్గర నుంచి దూరం చేస్తుంది. సో అలసిపోకుండా ఉత్సాహంతో ప్రతి పని మనం చేయగలిగితే ఆ పని పూర్తి చేసేందుకు అవసరమైన ధైర్యం మన తోడుగా ఉంటది. అదే అలసిపోతే మనం ఆ పని చేయడం నుంచి బయటికి వచ్చేసి పిరికి వాళ్ళగా మారిపోతాం. సో పిరికి వాళ్ళగా మారడం అనేది మన యొక్క గుణం కాదు, మన యొక్క సహజ లక్షణం కాదు. కాబట్టి రైట్ మై డియర్ ఫ్రెండ్, శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి అవసరమైన అన్ని అలవాట్లని ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి. సాధారణంగా రోజుకు ఒక అరగంట, పావు గంట నడవడం సింపుల్. జనరల్ గా మనం చేసేది పనే. బండి మీద వెళ్తున్నాం, తప్పదు, డ్యూటీకి టైంలో వెళ్ళాలంటే వెళ్ళాలి. డ్యూటీకి వెళ్ళిన అవసరం లేదు, ఏ టైంకి వెళ్ళినా పర్లేదు అనుకున్నప్పుడు చిన్నపాటి దూరాలు కూడా బండి అనేది తీయాలి. మానేస్తే పోలా? అది ఆరోగ్యాన్ని సరిదిద్దుకోగలమా? ఖచ్చితంగా సరిదిద్దుకోగలం. మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంది. సో మన చేతుల్లో మనం ఆరోగ్యం ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని మనం నిలబెట్టుకోగలిగితే మన భవిష్యత్తు మన చేతిలో ఉంటుందా? ఆ నెక్స్ట్ వన్, పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే మనలో ఎంత ఎబిలిటీ ఉన్నప్పటికీ, ఎన్ని స్కిల్స్ ఉన్నప్పటికీ, ఆరోగ్యకరంగా మనం దృఢంగా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు మనం పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకున్నప్పటికీ, మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్స్ కూడా నువ్వు పాజిటివ్ గా ఉండగలిగితే, మనం ఏదైతే సాధించగలుగుతామో దాన్ని మాత్రమే మనం సాధించాలని చెప్పేసి నిర్ణయించుకుంటే, గోల్ గా పెట్టుకుంటే, ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ గా పెట్టుకుంటే, డామ్ షూర్ గా మై డియర్ ఫ్రెండ్ మనం ఎప్పుడు నిరాశ నిస్పృహకి లోనవమా. స్టార్టింగ్ మీకు ఒక ఉదాహరణ చెప్పాను. చనిపోయిన డెడ్ బాడీని కూడా నేను బతికిస్తానని చెప్పి ఎవడైనా భయం వస్తే అఫ్ కోర్స్ అది ఇంకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనుకోండి, దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. అటువంటి ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ మీరు నేను మనలాంటి సాధారణ వ్యక్తులు మనం పెట్టామనుకోండి, అది మన వల్ల సాధ్యం కాదు. రోజు 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 గడుస్తూ ఉంటది, మనం చేయలేమన్న సంగతి ఏదో ఓ రోజు తేలుతుంది. అలా తేలిన రోజు అంతవరకు మన మీద మనకున్న నమ్మకం ఒక్కసారి డస్సిపోద్ది, జీరో అయిపోద్ది. ఎందుకంటే ప్రయత్నాలు మనం ఎన్ని చేసినప్పటికీ 1, 2, 3, 4, 10 చేసినా కానీ చేయగలిగే సామర్థ్యం మనకు ఉంది అన్నంత వరకు మనం ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఏదో దశలో ఇది నేను చేయలేను, సాధించలేను అనుకుంటే అప్పుడు విసుగు చెందుతాం, వెనక్కి వచ్చేస్తాం. అలా కాకుండా మనం సాధించగలిగి ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ ని మాత్రం మనం గోల్స్ గా పెట్టుకుంటే అది చిన్నదవని పెద్దదవని ఏదైనా కానీ
ఏదో ఒకనాడు సాధిస్తావు. ఏదో ఒకనాడు సాధించినప్పుడు సాధించడానికి నువ్వు చేసిన ప్రతి చిన్న ప్రయత్నం రోజు 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 డెవలప్మెంట్ నువ్వు చూస్తున్నప్పుడు, ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు నువ్వు నీ యాటిట్యూడ్ ని డిగ్రేడ్ చేసుకుంటావు? ఎందుకు నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లో లెవెల్ కి దిగుతుంది? నెవర్. నీ యాటిట్యూడ్ ని డిగ్రేడ్ చేసుకో. నీ కాన్ఫిడెన్స్ లెవెల్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గే అవకాశమే లేదు. ఈ విధంగా ఈ 7 హ్యాబిట్స్ ని మనం దృష్టిలో పెట్టుకుంటే, ఈ 7 హ్యాబిచువల్ యాక్షన్స్ ని మనం ప్రతిరోజు మన జీవితంలో భాగం చేసుకుంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పటికీ మన ఫ్రెండ్ లాగా మనతో పాటే ఉంటుందండి. అయితే ఇటువంటి మంచి గుణాలన్నీ మనం మన జీవితంలో ఆపాదించుకొని మంచి అలవాట్లుగా చేసుకున్నా కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకోవడానికి ఇంకేమైనా మార్గాలు లేవా? మనం చేసే పనుల్లో అటువంటి దగ్గరదారులు లేవా? ఏమైనా మాట్లాడుకుంటే అటువంటివి ఏమైనా మాట్లాడుకుంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మనం బిల్డప్ చేసుకోవడానికి మోస్ట్ పవర్ఫుల్ అష్టాంగ మార్గం ఉందండి. బుద్ధుడు ఏదైతే బౌద్ధంలో జీవితాన్ని సక్రమంగా మరల్చుకోవడానికి అష్టాంగ మార్గాన్ని చెప్పాడో, సమ్యక్ వాక్, సమ్యక్ క్రియ, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ వాచక్ అని చెప్పేసి ఏదైతే చెప్పారో, అలా మన జీవితంలో కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనం బిల్డప్ చేసుకోవాలనుకుంటే మరొక అష్టాంగ మార్గం ఉందండి. ఆ అష్టాంగ మార్గ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. దాంట్లో మొట్టమొదటిది బిల్డ్ కాన్ఫిడెంట్ హ్యాబిట్స్ అండి. మన యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, లేదంటే మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ కావచ్చు, ఏదైనా కానీ మనం బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు బిల్డ్ కాన్ఫిడెంట్ హ్యాబిట్స్. అంతకుముందు మనకి ఏమైనా పాతవి ఏమైనా ఉండుంటే గనక, తప్పుడు మార్గాలు మనం వెళ్ళుంటే గనక, అటువంటి వాటిని బ్రేక్ చేయండి. బ్రేక్ చేసి మంచి కాన్ఫిడెంట్ హ్యాబిట్స్ ని మనం స్టార్ట్ చేయండి. కాన్ఫిడెంట్ హ్యాబిట్స్ అంటే నథింగ్ బట్ మంచిగా ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, బీ ప్రెజెంట్, ఓకే, మంచిగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదంటే హెల్దీ డైట్ ని మనం తీసుకోవడం కావచ్చు, లేదంటే స్టడీస్ కావచ్చు. ఇటువంటివన్నీ మనలో కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేస్తే, అటువంటివి మనం హ్యాబిచువల్ గా మనం మార్చుకోగలిగితే, రైట్ మై డియర్ ఫ్రెండ్, డామ్ ష్యూర్ గా మనకి తెలియకుండానే మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయిపోద్దండి. సో ఫస్ట్ వన్, బిల్డ్ కాన్ఫిడెంట్ హ్యాబిట్స్ అండి. మనలో నమ్మకాన్ని ఏదైతే నిలబెట్టుకుంటుందో అటువంటి అలవాట్లు మనం పెంచుకోవాలి. అండ్ అట్ సేమ్ టైం సెకండ్ వన్, రివ్యూ అవర్ పాస్ట్ అచీవ్మెంట్స్. మనం లోగడ ఏవైనా సాధించి ఉంటే, మనం లోగడ ఇంతకు మునుపు మన పాస్ట్ లో, మన గతంలో మనం ఏవో చిన్న చితక ఏవైనా మనం సాధించి ఉంటాం. సాధించిన ఉంటే అటువంటి సాధించిన మన సాధన సంపద ఏదో ఉందో ఆ సంపదని ఒక్కసారి మీరు రివ్యూ చేయండి. గతంలో నేను ఏం సాధించాను, నా యొక్క ఎబిలిటీస్ ఏంటి అనేది కొంచెం మీరు గుర్తించండి. అలా గుర్తించినప్పుడు అది ఖచ్చితంగా మీకు చెప్తుంది, ఐ కెన్ డూ దిస్ అండ్ హీర్ ఈస్ ద ఎవిడెన్స్ అని. మీరు గతంలో ఏదైతే సాధించారో ఆ విజయాలు మీరు ఒకసారి రివ్యూ చేసుకుంటే, కొత్తగా మీరు ఏదైనా చేయబోతే ఆ చేయబోయేదానికి పాతదే సాక్ష్యం ఇస్తుందండి. నన్నే చేసావు, ఇది కూడా నువ్వు చేయగలవు, గో హ్యాడ్ అండ్ యూ కెన్ డూ ఇట్ అని చెప్పేసి అది మనల్ని ముందుకు తోస్తా ఉంటారు. ఎందుకంటే గతంలో నువ్వు సాధించిన విజయం నిన్ను వెన్నంటే నడిపిస్తుంది. యాజ్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ పర్సనల్ స్వాట్ అనాలిసిస్, నీ యొక్క బలాలు బలహీనత యొక్క పరిశీలనలో భాగంగా ఏది మంచి ఏది చెడు అన్న సంగతి పాస్ట్ అచీవ్మెంటే మీకు చెప్తా ఉంటారు. సో మన యొక్క గత విజయాలు మనం రివ్యూ చేసుకుంటే మన బలాల బలహీనతలు మరికొంచెం ఎక్కువగా మనం ఎనలైజ్ చేస్తాం. అలా ఎనలైజ్ చేస్తున్నప్పుడు కొత్తగా మీరు ఏదైనా సాధించదలుచుకుంటే ఆ సాధించదలుచుకున్న విషయాల్ని మీరు ఖచ్చితంగా సాధించగలరా. దీనికోసం సింపుల్ గా మనం గతంలో ఏదైనా సాధిస్తే అచీవ్మెంట్ లాగ్ ఒకటి పెట్టుకోండి ఇంట్లో. 10th క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, 600కి 470 మార్కులు వచ్చాయి. ఇంటర్మీడియట్ సేమ్ వైస్ versa, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన 770/1000. ఇలా మన జీవితంలో డిఎస్సి 2001 ఓపెన్ కేటగిరీ 50, ఇలా మనం గతంలో ఏదైతే సాధించామో ఆ సాధించిన అంశాలన్నింటి ఒక లాగ్, ఒక జాబితాను మనం తయారు చేసుకుని ఆ జాబితాను మనం ఎక్కడైనా మనం డిస్ప్లే చేసుకోగలిగితే, లేదా ఆ జాబితాను మనం తరిచి చూస్తే, రైట్ మై డియర్ ఫ్రెండ్, గతపు విజయాలు అనేవి భవిష్యత్ విజయాలకి తార్కాణాలుగా మారుతాయి.
అది నిన్ను ముందుకే తీసుకు వెళ్ళమంటది తప్ప వెనకడుగు వేయమని చెప్పదండి. ఎప్పుడైనా నువ్వు ఏదైనా కొత్తగా మొదలెట్టాలి, కొత్తగా సాధించాలి, కొత్తగా నేర్చుకోవాలనుకున్నప్పుడు నీకు చిన్నపాటి అనుమానం ఏదైనా వస్తే, చేయగలనా చేయలేనా, సాధించగలనా సాధించలేనా అని చెప్పేసి అనుమానం వస్తే, మీ పాత విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఈ అనుమానం ఏదైతే ఉందో ఈ అనుమానం అంతా పటాపంచలు అయిపోయి కొత్తగా మీరు ఏం నేర్చుకోవాలన్నా ఏం సాధించాలన్నా దాని వైపు వెళ్తారు. అంతలా మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుద్దండి. అలానే థర్డ్ వన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ గోల్స్ అండి. లక్ష్యాలు మనం నిర్దేశించుకుంటాం, రైట్, బానే ఉంది. ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్స్ మనం గుర్తిస్తాము, బానే ఉంది. అయితే మనం గోల్స్ నిర్దేశించుకోవడం అనేది పెద్ద సమస్య ఏం కాదండి. ఐ వాంట్ టు బికమ్ ఏ కలెక్టర్. ఒక 6వ తరగతి పిల్లవాడికి ఏం అవుతారు అంటే వాడు ఈజీగా నేను కలెక్టర్ అవుతాను అంటాడు, లేదంటే డాక్టర్ అవుతాను అంటాడు, ఇంజనీర్ అవుతాను అంటాడు. కేవలం మాట ద్వారా చెప్పేసి ఆగిపోయిన పిల్లలు కొంతమంది ఉంటారు, చేతల్లో చూపించిన పిల్లలు చాలా మంది ఉంటారు. చేతల్లో చూపించిన పిల్లలు ఆ క్లాస్ సంబంధించి ఏదైతే ఉందో అది బాగా చదువుతూ ఉంటాడు. 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్ తర్వాత తాను అనుకున్న ఆ ఇంజనీరు డాక్టర్కి వెళ్ళాలనుకుంటే మరొక ఎంట్రన్స్ రాయాలి, దానికోసం చాలా బాగా చదువుతాడు, సీట్ సంపాదించుకుంటాడు, అవుతాడు. అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్తుంటాడు. అయితే నిజానికి అది ప్లానా కాదా ఆ పిల్లవాడికి తెలియకపోవచ్చు కాక, కానీ తను ఏం చేస్తున్నాడంటే తను ఏదైతే చేయాలనుకుంటున్నాడో, ఏదైతే సాధించాలనుకుంటా ఆ సాధించాలనుకున్న లక్ష్యానికి ముందు తను చేయాల్సిన చిన్న చిన్న పనులు. 6వ తరగతిలో నేను ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, 6వ తరగతి బాగా చదవాలి, 7వ తరగతి చదవాలి, 8వ తరగతి చదవాలి, 9వ తరగతి చదవాలి, 10వ తరగతి చదవాలి, ఇంటర్మీడియట్ చదవాలి. అంటే తాను అందుకోబోయే లక్ష్యానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాటిని విస్మరించకుండా ఎప్పటికప్పుడు తాను చేయాల్సిన పనులు తాను చేస్తూ ఉంటే, ఎప్పటికప్పుడు మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తూ ఉంటే ఎందుకండి సక్సెస్ రాదు? సక్సెస్ వచ్చినప్పుడు ఎందుకండి మీ మీద మీకు నమ్మకం కుదరదు? సో మన గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికి బూస్టింగ్ ఇచ్చుకునే విధంగా, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని మూవ్మెంట్ ఇచ్చే విధంగా మనం ఏ పని చేయాలనుకున్నా ఆ పని చేయడానికి కావలసిన ముందస్తు అమరికలు ఏవైతే ఉన్నాయో, అరేంజ్మెంట్స్ ఉన్నాయో ఆ అరేంజ్మెంట్స్ మనం చేసుకోవాలి. ముందస్తు కొన్ని చేయాల్సిన పనులు ఉంటాయి, ఆ చేయాల్సిన పనులు కూడా ఎప్పటికప్పుడు టైం టు టైం చేసుకోగలిగితే, రైట్ మై డియర్ ఫ్రెండ్, మనం ఎప్పటికీ మనలో ఉన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ హైలోనే ఉంటాయి. ఏ దశలో ఎప్పుడు కిందకి దిగవండి. అలా దిక్కుండా ఉండడానికి అవి మనం చేసేవి చిన్న చిన్న పనులు కావచ్చు, చిన్న చిన్న అడుగులు కావచ్చు. ఈ చిన్న చిన్న అడుగులే, ఈ చిన్న చిన్న పనులే భవిష్యత్తులో నువ్వు సాధించిపోయే గొప్ప పనికి ఇవి ఆలంబన అవుతాయండి, మెట్లు అవుతాయండి. మనం 3వ అంతస్తు 4వ అంతస్తు ఎక్కాలి అంటే మొదటి అంతస్తులో కన్నా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న మొదటి మెట్టు ఎక్కాలి. అదాటిన ఇక్కడ నుంచి పైకి ఎగిరిపోతానంటే నువ్వు స్పైడర్ మ్యాన్ కాదు. స్పైడర్ మ్యాన్ అయినా ఒకేసారి 3 అంతస్తులు 4 అంతస్తులు 5 అంతస్తులు ఎగరగలడు తప్ప అంతకు మించి కూడా ఎక్కర్లేడు. అక్కడ కూడా తనకి ఒక బేస్ కావాలి. అంటే అఫ్ కోర్స్ వాడికి ఆ 3 అంతస్తులో ఉన్న ఫ్లోర్ అనేది వాడికి మొదటి మెట్టు అవుతుంది. మనం అలాగే ఎగరలేం కాబట్టి మనకి ఆ మెట్టు కింద అడుగులో ఉన్న మొదటి మెట్టు మనం మొదటి మెట్టు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, ఈవెన్ స్పైడర్ మ్యాన్ కావచ్చు, సూపర్ మ్యాన్ కావచ్చు, ఎవడైనా కానీ ప్రతి ఒక్కడికి ఆ మొదటి అడుగులు ఉంటాయి. ఆ మొదటి అడుగులు మనం సక్రమంగా వేసుకోగలిగితే మనం భవిష్యత్తులో సాధించబోయే గొప్ప గొప్ప లక్ష్యాలు మనకేమీ కాదు. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, మన గోల్స్ ని మనం సాధించుకునే క్రమంలో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవ్వాలంటే నువ్వు ఎంత పెద్ద పని పురమాయించుకో, దానికన్నా ముందు నువ్వు చేయాల్సిన పనులన్నీ టైం టు టైం, అది చిన్న పని పెద్ద పని అనేది ఆలోచించకుండా చేస్తూ ఉంటే నీ మీద నీకు తెలియకుండానే కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుద్దండి. ఆ నెక్స్ట్ వన్, స్టే అవే ఫ్రమ్ నెగిటివిటీ అండ్ బ్రింగ్ ఆన్ ద పాజిటివిటీ అండి. ఇందాకలే మనం మాట్లాడుకున్నాం, నెగిటివ్ పీపుల్ ఉన్న దగ్గర మనం ఎట్టి పరిస్థితుల్లో ఆ చుట్టుపక్కల ఉండకుండా వీలైనంత వరకు పాజిటివిటీనే మనం మన చుట్టూ మన సర్కిల్లో నింపుకోగలిగితే, ఎలా సరే మనం నిలుపుకుంటాం అని చెప్పేసి అనుకుంటే, అఫ్ కోర్స్ మై డియర్ ఫ్రెండ్, మనతో పాటు ఉన్న మన స్నేహితులు కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, మన ఇతరత్ర కావచ్చు, వాళ్ళు ఎవరైనా నెగిటివ్ మైండెడ్ పీపుల్ ఉంటే
వాళ్ళతో రిలేషన్ బ్రేక్ చేసుకోమని మనం చెప్పట్లేదు, కానీ నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ సాధించాలనుకున్న విషయం కనీసం పూర్తయినంత వరకేనే అటువంటి నెగిటివ్ మైండెడ్ పీపుల్తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలా మెయింటైన్ చేసినప్పుడు నీ మీద నీకు నమ్మకం మరికొంచెం డెవలప్ అవుతుంటుంది. ఎందుకంటే అఫ్ కోర్స్ నీ రిలేషన్ నువ్వు దూరం చేయడం అనేది ఇట్స్ ఏ రఫ్ టాస్క్. అలా మనం చేయలేకపోవచ్చు కానీ నువ్వు సాధించాలనుకున్నది ఈ రిలేషన్ కన్నా ఎక్కువ కాదు. ఎందుకంటే నిన్ను నువ్వు నిరూపించుకోవాలనుకుంటున్నావు కాబట్టి. నీకన్నా ముఖ్యమైనది ఈ ప్రపంచంలో ఏది ఎవరికీ ఉండదండి. ఆఖరికి అమ్మ నాన్న పిల్లం పిల్లలు ఏదైనా కానీ నీ తర్వాతే. నిన్ను నువ్వు లవ్ చేసుకున్నంతగా ప్రపంచంలో ఇంకెవరిని ఎవడూ లవ్ చేయలేడు. సో మన గురించి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలనుకుంటున్న క్రమంలో ఇటువంటి చిన్న చిన్నవి కొద్ది కాలమైన సైడ్కి పెట్టి, అలా సైడ్ ఎందుకు పెడతానంటే వాళ్ళ వల్ల మన యొక్క టాస్క్ అనేది అంత ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అటువంటి నెగిటివిటీ పీపుల్ని, నెగిటివ్ అట్మాస్ఫియర్ని కొంచెంగా దూరంగా పెట్టి కొంచెం మనం అనుకున్న పని వైపున మనం దృష్టి పెడితే రైట్ మై డియర్ ఫ్రెండ్, అది ఒక హ్యూజ్ డిఫరెన్స్ ని మనకు చూపిస్తుంది. ఆ హ్యూజ్ డిఫరెన్స్ లో పాజిటివిటీ ఫీల్ అవుద్ది. ఆ పాజిటివిటీ అనేది నీకు రైట్ వేలో ముందుకి తీసుకువెళ్తుందండి. సో యాజ్ ఏ పాజిటివ్ మైండెడ్ పీపుల్, యాజ్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ పర్సన్, నీ చుట్టూ ఏమైనా అంతో ఎంతో నెగిటివిటీ ఉంటే ఆ నెగిటివిటీని కొంచెం దూరం పెట్టు. పాజిటివ్ పీపుల్తోనే చుట్టూ నువ్వు నింపుకో. అది నీకు మరికొంచెం ఎన్హాన్స్ చేస్తుంది, నీ ఎబిలిటీస్ని ఎన్హాన్స్ చేస్తుంది, నీ యొక్క సక్సెస్ పాత్ని ఎంకరేజ్ చేస్తుందండి. అలానే నువ్వు చేయబోయే పనుల్లో ఎక్కడైనా సమస్యలు ఉండొచ్చు కాక ఆ సమస్యల మీద నువ్వు ఫోకస్ చేస్తే కేవలం ఎప్పుడు సమస్యలుగానే మిగిలిపోతాయి. సమస్యలు ఉన్నాయి సంగతి నీకు తెలిసినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం మీద నువ్వు ఫోకస్ చేస్తే సమస్యలని మొటమాయం అవుతాయి. ఎక్కడో మంట పుట్టింది మన పల్లెటూరులోనే, అఫ్ కోర్స్ గడ్డివాము ఉంటుంది, గడ్డివాము మంట పుట్టింది. ఆ మంటను మనం చూస్తూ ఉంటే మంట పుట్టింది అయ్యో అని చెప్పి చూస్తూ ఉంటే అది మంట పెరుగుతూ ఉంటది. ఈ గడ్డివాము అయిపోయిన తర్వాత పక్కది అలా ఊరంతా కాలిపోద్దండి. కేవలం సమస్య నువ్వు చూస్తే ఆ సమస్య మరికొంచెం పెద్దదైపోద్ది, ప్రపంచాన్ని తగలేస్తుంది. అలా కాకుండా గడ్డివాము తగలబడింది, చూసావు, దాన్ని ఆపడానికి ప్రయత్నించడానికి చుట్టుపక్కల ఏమైనా నీటి వనరులు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచిస్తే, ఇప్పుడు నీటి వనరులు లేవు, అట్లీస్ట్ ఇసుకుందా తీసివేస్తాను అని నువ్వు ఆలోచిస్తే, లేదు ఇక పలానా దగ్గర గడ్డివాము నిప్పు అంటుకుందరా, ఇక్కడ నీరు లేదు, వీలైతే తండ్రి అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ కి జస్ట్ ఫోన్ కాల్ చేస్తే, దగ్గరలో ఉన్న ఫైర్ స్టేషన్ కి నువ్వు జస్ట్ ఫోన్ కాల్ చేస్తే అది ఖచ్చితంగా సమస్యని ఏదో ఒక దశలో చిన్న చేస్తుంది. అలా పరిష్కారం వైపు మనం ఆలోచిస్తే సమస్య ఎప్పుడు సమస్యగా మిగలదండి. కేవలం సమస్యని సమస్యగా నువ్వు చూస్తూ ఉంటే అది ఎప్పటికీ సమస్యగానే మిగులుతుంది. అండ్ అట్ సేమ్ టైం సమస్య ఇలా 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 పెరిగిపోతా ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్, నువ్వు వెళ్ళే దారిలో సమస్యలు ఏదైనా కనబడొచ్చు కాక ఆ సమస్యని సమస్యలుగా చూడకుండా ఆ సమస్య యొక్క సాల్వేషన్ వైపు ఫోకస్ చేయండి. అలా ఫోకస్ చేసినప్పుడు ఆ సమస్యను నువ్వు సాల్వ్ చేస్తావు. సమస్యను నువ్వు సాల్వ్ చేసినప్పుడు ఎందుకండి మన మీద మన కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. డామ్ షూర్ మై డియర్ ఫ్రెండ్, ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. అది మరికొంచెం మనల్ని బలోపేతం చేస్తుంది. ఫిఫ్త్ వన్, చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఇమేజ్ అండి. చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ అండ్ ఇమేజ్. మనలో ఆత్మవిశ్వాసం ఉందా లేదా అన్న సంగతి ఏ విధంగా తెలుస్తుంది అంటే, రైట్ మై డియర్ ఫ్రెండ్, మనం చాలా ఎగ్జామ్స్ మనం రాసి ఉండొచ్చు కాక రాసిన తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, మన అందరికి తెలిసిందే. ఆల్రెడీ ఎగ్జామ్ అయింది, ఆ ఎగ్జామ్ లో డెప్త్ గా క్వశ్చన్లు ఇచ్చారు, మనకి సబ్జెక్ట్ మీద ఎంత పట్టు ఉందో పరీక్ష జరిపేశారు. అది డిఎస్సి కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏదైనా కానీ. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అవుద్దండి. ఇంటర్వ్యూలో మరి ఇంకేం సబ్జెక్ట్ చూస్తారు, ఆల్రెడీ అంతకన్నా డెప్త్ మనకి ఇచ్చారు కదా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, ఇంటర్వ్యూలో చూసే నీలో ఉన్న సబ్జెక్ట్ కాదు, నీకు నీ మీద ఎంత నమ్మకం ఉంది, నీ యాటిట్యూడ్ ఎటువంటిది అని.
సో ఆ యాటిట్యూడ్ ని కేవలం మన మాటలు చేతల ద్వారా మాత్రమే కొన్ని సమయాల్లో బహిర్గతం అవుతుంది. మాటలు చేతలు కూడా లేని కొన్ని సందర్భాల్లో నువ్వు నీలో ఉన్న నమ్మకాన్ని ప్రదర్శించాలంటే నీ పోస్చర్, నీ ఐ కాంటాక్ట్, నీ స్మైలింగ్, నీ స్పీచ్, ఇవి కూడా నీ మీద నీకున్న నమ్మకాన్ని ఎదుటి వ్యక్తికి తెలియజేస్తాయి. ఏం లేదు, నీకు తెలియని వాతావరణంలోకి వెళ్ళావు, జస్ట్ ఒక స్మైల్ ఇవ్వు, చిన్నపాటి విష్ చేయి స్మైల్తో. స్మైల్ చేయడం వల్ల నీకు వచ్చే నష్టం ఏమీ లేదు. అండ్ అట్ సేమ్ టైం అది నిన్ను ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్లకు మారుస్తుంది. నిన్నే కాదు మై డియర్ ఫ్రెండ్, నీ స్మైల్ ఎవరైతే స్వీకరించారో వాళ్ళకు కూడా నీ మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. లేదు, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడు, కాళ్ళని చూసి కాదు. నువ్వు ఎప్పుడైతే తలదించుకున్న కాళ్ళని చూసి మాట్లాడుతున్నావో నువ్వు చెప్పే మాటల్లో నీ మీద నీకు నమ్మకం లేనట్టు ఎదుటి వ్యక్తి ఈజీగా అర్థమైపోతుంది. అఫ్ కోర్స్ నువ్వు చెప్పింది నిజమైనప్పటికీ నువ్వు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేవు. సో ఐ కాంటాక్ట్ అనేది మెయింటైన్ చేయి. లేదు పోస్చర్స్, కొంతమంది మాట్లాడుతున్నప్పుడు ముందుకి ఇలా వంగునిపోవడం, అలా వంగునిపోవడం, ఇవేమీ కాదండి. సింపుల్, మన భుజాలకు కొంచెం ఇలా వెనక్కి పెడితే అది మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తుంది. అది ఎందుకు చేయలేము? ఆ ఒక్క పోస్చర్ చాలు కదా మనలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడానికి కావచ్చు, మన ఆత్మవిశ్వాసాన్ని మనం పెంచుకోవడానికి కావచ్చు. డస్సిపోయాము, నీరసించిపోయాము అని చెప్పేసి తెలియజేయడం ఎందుకు? మనలో ఆత్మవిశ్వాసం లేదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, మన యాటిట్యూడ్ వీక్ ఇన్ యాటిట్యూడ్ అనేది ఎదుటి వారికి ఎందుకు ప్రూవ్ చేయాలి? సో ఇలా ఒక స్మైల్ ఫేస్ తో ఉండండి. ఎప్పుడు ఏ కోసాన మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. హెడ్ హైగా ఉండాలి, షోల్డర్ ఎప్పుడు ఫిట్ గానే ఉండాలి, మంచి పోస్చర్ లో ఎప్పుడు నిలబడాలి, కూర్చోవాలి, తినాలి, ఏమైనా కానీ. అలానే ఎప్పుడు మనం ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు గాబర్ చెప్పేస్తారు. అలా చెప్పాడు గాబర్గా నువ్వు మాట్లాడడం కూడా కొన్ని సమయాల్లో ఎదుటి వ్యక్తికి నువ్వు చెప్పే విషయం పట్ల నీకే నమ్మకం లేదనే సంగతి అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు సరిగా కన్వే చేయలేవు. ఒక స్టడీస్ ప్రకారం ఎవరైతే, ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే నెమ్మదిగా ఏదైనా టాపిక్ ని స్టార్ట్ చేస్తారో అటువంటి వ్యక్తి చాలా డెప్త్ గా ఆ విషయాన్ని ఆలోచిస్తున్నాడని అర్థం. ఎవరైనా, ఏ వ్యక్తి అయినా ఏదో ఒక టాపిక్ మీద డిస్కషన్ కావచ్చు, సెమినార్ కావచ్చు, లేకపోతే స్పీచ్ కావచ్చు, ప్రెజెంటేషన్ కావచ్చు, ఏదైనా కానీ చాలా నెమ్మదిగా మొదలెట్టాడంటే ఆ వ్యక్తి ఆ విషయం పట్ల చాలా అధ్యయనం చేశాడండి, వీలైనంత ఎక్కువ అందించడానికి ప్రయత్నిస్తాడు అని. సో మనం ఎప్పుడైనా మాట్లాడుతున్నప్పుడు మనం స్టార్ట్ చేసినప్పుడు స్లోగా స్టార్ట్ చేయండి, స్లోగా మాట్లాడండి. అలా స్లోగా మాట్లాడినప్పుడు ఎటువంటి గందరగోళ పరిస్థితి, ఎటువంటి చిందరవందర మాటలు ఏమీ రావండి. ప్రతి మాట ఆచితూచి మాట్లాడతారు. ఆచితూచి మాట్లాడినప్పుడు తప్పుడు మాటలు రావు, తప్పుడుగా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఉండదు. మన నుంచి తప్పుడు మాటలు రానప్పుడు, ఎదుటి వ్యక్తి మనం తప్పుగా అర్థం చేసుకునే విధంగా మనం లేనప్పుడు ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవిస్తారు. ప్రతి ఒక్కరూ మనల్ని గౌరవించినప్పుడు, ఆటోమేటిక్ గా మనం గౌరవం స్వీకరిస్తున్నప్పుడు సమాజంలో మన స్థాయి ఇది 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 అని పెరుగుతున్నప్పుడు ఎందుకండి మనలో మన మీద కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. సో రైట్ మై డియర్ ఫ్రెండ్, నీ కాన్ఫిడెన్స్ నువ్వు బిల్డ్ చేసుకోవాలనుకుంటే నీ బాడీ లాంగ్వేజ్ కూడా మార్చుకోవాలా. గివ్ ఏ స్వీట్ స్మైల్. ఎప్పుడైనా మాట్లాడితే స్పీచ్ స్లోలీ, ఎప్పుడైనా నిలబడితే స్ట్రైట్ గా నిలబడు, షోల్డర్ టైట్ గా పెట్టు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడితే ఆడి కాలు చూసి కాదు, ఆడి కళ్ళు చూసి మాట్లాడు. ఇలా మాట్లాడితే రైట్ మై డియర్ ఫ్రెండ్ మనం చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం, కాన్ఫిడెంట్ గా మాట్లాడతాం. అలా మాట్లాడినప్పుడు ఏ కోసాన మన పుష్పరాజ్ అన్నట్టుగా తగ్గేదేలే అండి, హ్యాపీగా ఆత్మవిశ్వాసంతో మనం మాట్లాడతాం. ఆ నెక్స్ట్ వన్, డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ అండి. ఎప్పుడు ఏ కొసలోనా, ఏ దశలోనా ఫెయిల్యూర్ అన్న మాటను మనం యాక్సెప్ట్ చేయకూడదు. నెవర్ గివ్ అప్ అన్న మెంటాలిటీ మనది అయ్యి ఉండాలని. అదేంటి సార్ ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఎలా అంటే, ఫెయిల్యూర్ ని యాక్సెప్ట్ చేయొచ్చు, బట్ ఫెయిల్ అనేది ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఆలోచించచ్చు కదా.
FAIL ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని ఆలోచించవచ్చు కదా. అలా ఆలోచిస్తే నువ్వు నేర్చుకునే క్రమంలో అది మొదటి అటెంప్ట్. రెండో అటెంప్ట్ చేయి. సార్ రెండో అటెంప్ట్ అయిపోయిన తర్వాత నేను ఫెయిల్ అయిపోయాను మానేస్తాను, అది నిజానికి రెండో అటెంప్ట్ కాదమ్మా. మొదటిసారి ఒక తప్పు చేసావు, దాన్ని నేర్చుకుని మళ్ళీ ఫ్రెష్ గా మరొక అటెంప్ట్ చేసావు, ఇది మొదటి అటెంప్టే. మళ్ళీ చేస్తావు, అది మూడని లెక్కేసుకోకు. ఎందుకంటే రెండో అటెంప్ట్ నువ్వు ఫెయిల్ అయ్యావంటే మళ్ళీ కొత్తగా ఏదో నేర్చుకున్నావు అని అర్థం. సో ఇలా నువ్వు ఎన్నిసార్లు అటెంప్ట్ ఇచ్చినా ప్రతిదీ ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది. ఎందుకంటే అంతకు ముందు నువ్వు నేర్చుకునే మళ్ళీ స్టార్ట్ అవుతున్నావు కాబట్టి. మరి ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని చెప్పి నువ్వు భావిస్తే ఎందుకు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తావు? ఎప్పుడు నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయవో, నువ్వు చేయకుండా నిబ్బరంగా ఉంటావు, అంతవరకు నీ మీద నీకు బోల్డ్ అంత ధైర్యం ఉంటది, నీ మీద నీకు బోల్డ్ అంత నమ్మకం ఉంటది. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తావో నువ్వు పిరికివాడి అవుతావు, నీ మీద నీ నమ్మకం జీరో అయిపోద్ది. సో మన మీద మనకున్న నమ్మకాన్ని జీరో చేసుకునే అగత్యం మనకెందుకు? ఎందుకు మనం ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి? అసలు ఫెయిల్యూర్ మనకెందుకు వస్తుంది? నిన్నొచ్చింది, ఏదో తప్పు చేసాం, సరిగా చేయలేదు, వచ్చింది. ఎక్కడ తప్పు జరిగిందనేది నువ్వు ఆలోచిస్తే నువ్వు గుర్తించలేవా? గుర్తిస్తావు. గుర్తించి సరి చేసుకోలేవా? సరి చేసుకుంటావు. సరి చేసుకున్నాక ప్రయత్నించలేవా? ప్రయత్నిస్తావు. ప్రయత్నించినప్పుడు గెలవలేవా? గెలుస్తావు. మరి గెలవగలిగే సత్తా నీకు ఉన్నప్పుడు, గుర్తించగలిగే సత్తా ఉన్నప్పుడు, మార్చుకోగలిగే సత్తా ఉన్నప్పుడు, నేర్చుకోగలిగే సత్తా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయాలి? నెవర్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేస్తే ఆ దశలో మనం చచ్చిన పాముతో సమానం. చచ్చిన పాము దానికి విలువ ఉండదు, మనకి విలువ ఉండదు. సో విలువ లేని బతకడం కన్నా వీరోచితంగా పోరాడడం ముఖ్యం. కాబట్టి రైట్ మై డియర్ ఫ్రెండ్, డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఎందుకంటే ఫెయిల్యూర్ మనం యాక్సెప్ట్ చేస్తే అది మన మైండ్ లో రకరకాల నెగిటివ్ వాయిసెస్ వినిపిస్తూ ఉంటది. నువ్వు ఎందుకు పనికిరావాడు, నీకు ఏమి చేత కాదు, నీకేమీ రాదు, అక్కడితో డస్సిపోతామని. సో నెవర్ గివ్ అప్ అన్న మెంటాలిటీ మన అయ్యి ఉండాలండి. ఎప్పుడూ యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే దానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేకుండా ఏదీ లేదు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏదైనా కానీ దానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం వైపు నువ్వు ఆలోచిస్తూ ఉంటే రైట్ మై డియర్ ఫ్రెండ్, ప్రతి క్షణం నువ్వు గో యాడ్ అంటావు తప్ప ఏ దోశలో కూడా నువ్వు చేయాల్సిన పని రోల్ చుట్టేసి బయటికి పారేయవు. ఇంకొకటి మై డియర్ ఫ్రెండ్, మామూలుగా సాధారణ పరిస్థితుల్లో మనం ఏదైనా పని చేస్తే విజయం లభిస్తే ఒక లెక్క, ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు పని చేసి విజయం సాధిస్తే అది ఇంకో లెక్క. గాలి వాటం నది దాటడం పెద్ద సమస్య ఏం కాదండి. గాలి ఇటువైపే వీస్తుంది, మనము ఇటువైపే ప్రయాణిస్తున్నాం అంటే నువ్వేమి కష్టపడకుండానే, తెడ్డేయకుండానే ఆటోమేటిక్ గా ఒడ్డుకు చేరిపోతావు. అది యోధుడు అనిపించుకోదండి. ప్రవాహం కూడా మనకి ఎదురొస్తా ఉంది, గాలి కూడా మనకి ఎదురొస్తా ఉంది, మనం ఎదురు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. మన ప్రయాణం ఈ డైరెక్షన్ లో ఉంది, నది ప్రవాహం ఎలా వస్తుంది, గాలి ప్రవాహం కూడా ఎలా వస్తుంది. అప్పుడు కూడా ఆ నది ప్రవాహాన్ని ఛేదించుకుంటూ, గాలి ప్రవాహాన్ని కూడా ఛేదించుకుంటూ నువ్వు అవతల ఒడ్డు చేరగలిగితే అప్పుడు నువ్వు యోధుడు అంటారు. సో నువ్వు యోధుడు అవుతావా, అంతకు మించి ఇంకా ఏమైనా బలీయమైన పేర్లు ఉంటే అవి అవ్వాలనుకుంటావా? జస్ట్ డిసైడ్ యువర్ సెల్ఫ్. ప్రతికూల పరిస్థితి ఉందని చెప్పేసి వెనకడు చేస్తే నువ్వు యోధుడిగా మారలేవు. యోధుడిగా మారినోడికే ప్రపంచంలోనూ ఒక పేజీ ఉంటుంది. యోధుడిగా మారిన వాడి గురించే ప్రపంచం మాట్లాడుకుంటుంది. ప్రపంచం అంటే అఫ్ కోర్స్ చైనాలోనో రష్యాలోనో నీ గురించి ఎవడు చెప్పుకోవాల్సిన పని లేదు. అలాని నువ్వు ఇక్కడెక్కడో పాలకొండలో, ఫర్ సపోజ్ నేను పాలకొండలో ఉన్నాను, నా గురించి తెలంగాణలోనో తమిళనాడులో మాట్లాడాల్సిన పనేంలే. అట్లీస్ట్ నేను ఉన్న ఊర్లోనైనా నా గురించి మంచిగా ఒకరో ఇద్దరో మాట్లాడుకోగలిగితే అది నేను సాధించిన అద్భుతమైన విజయం లెక్కే. నాకంటూ ఈ స్థానిక చరిత్రలో చిన్నపాటి పేజీ ఉంటే అది నేను సాధించిన గొప్పతనం లెక్క. ఏమో
ఏదో దశలో ప్రపంచమంతా గుర్తించేటట్టు నువ్వు ఎదుగుతావేమో, నీలో ఆ సాధన సంపత్తి ఉందేమో, హూ నోస్, ఎవరికి తెలుసు. సో మై డియర్ ఫ్రెండ్, నెవర్ గివ్ అప్, డోంట్ యాక్సెప్ట్ ఫెయిల్యూర్. ఫెయిల్యూర్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ చేయకండి. అలానే 7th వన్, బీ ప్రిపేర్డ్ అండి. బీ ప్రిపేర్డ్. ఎప్పుడు జీవితం అనేది ఒకేలా ఉండదు. మనం అనుకున్నట్టుగా అన్నీ జరగవు. ప్రతి దశలో మనకి అపసవ్య దశలో కూడా ప్రపంచం మనల్ని నిలదీస్తూ ఉంటది. మనతో పాటు మన లైఫ్ స్టైల్ ఏదైతుందో అది సవ్యంగా సాగుతుందని అనుకుంటాం, కానీ వన్ ఫైన్ మార్నింగ్ అది మనకే రివర్స్ తిరుగుతూ ఉంటది. నువ్వు అనుకున్న విధంగా జీవితం సాగదు ఏదో దశలో. అటువంటి సమయంలో కూడా నువ్వు ప్రిపేర్డ్గా ఉండాలి. వాట్ ఐ మీన్ టు సే, నువ్వు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరగకుండా వ్యతిరేకంగా జరుగుతున్నా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని చెప్పేసి తప్ప, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ రకమైన నెగిటివ్ గా కుంగిపోతుంది. నెగిటివ్ గా కుంగిపోతే నువ్వు సమస్య పరిష్కారం వైపు దృష్టి పెట్టవు. ఇలా ఎందుకు జరుగుతున్నాయని ఆలోచిస్తే అప్పుడు నువ్వు సమస్య పరిష్కారం వైపు దృష్టి పెడతావు. నీకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితులను కూడా నీకు అనుకూలంగా మార్చుకుంటావు. అటువంటి అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు నీకు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్. ఎప్పుడు నువ్వు నిన్ను నమ్ముతావో అప్పుడు మాత్రమే. అలా నమ్మకుండా ఉంటే, నిన్ను నువ్వే నమ్మకపోతే ప్రపంచం నిన్నేం నమ్ముతుంది? నీ మీద నీకే నమ్మకం లేకపోతే ప్రపంచానికి ఎందుకు నమ్మకం ఉంటుంది? సో నిన్ను నువ్వు ప్రిపేర్ చేసుకునే క్రమంలో ప్రతి క్షణం నీకు ఎదురయ్యే పరిస్థితులు ఏవైనా కానీ, నువ్వు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయినప్పటికీ, ప్రపంచమంతా నీకు ఎదురు నిలబడినప్పటికీ, రైట్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు గతంలో ఏదైతే జాబ్ చేస్తున్నావో, ఏదైతే బిజినెస్ చేస్తున్నావో, ఏదైతే నువ్వు చేస్తున్నావో దానికి సంబంధించి నువ్వు ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఆ సాధించాలనుకున్న అంశాలన్నిటినీ నువ్వు ఎక్కడ రోజు నడుస్తావో తిరుగుతావో అక్కడ అంటించి పెట్టుకో. వాట్ ఐ మీన్ టు సే, నువ్వు భవిష్యత్తులో నువ్వు కెరీర్ లో సాధించబోయే అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ అచీవ్మెంట్స్ అన్నిటినీ అక్కడ ఒక దగ్గర అంటించి పెట్టుకో. 2024 నాకు మంచిలు కావాలి, 2025 కారు కావాలి, 2030 నాకు ప్రమోషన్ కావాలి, లేదంటే ఇప్పుడు నేను సేల్స్ మ్యాన్ గా పనిచేస్తాను, నెక్స్ట్ టెరిటోరియల్, ఆ తర్వాత జోనల్, అలా 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 ఏదైనా కానీ నువ్వు సాధించాలనుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అంశాలన్నింటినీ ఒక లిస్ట్ అవుట్ చేసుకుని ఆ లిస్ట్ నీతో పాటు ఎప్పుడు క్యారీ చేసుకుంటే, నువ్వు ఇప్పుడు చేస్తున్న పనిలో ప్రపంచమంతా నీకు ఎదురుగా నిలబడినా, నువ్వు చేస్తున్న పని అంత అపసవ్యంగా నీకు జరుగుతున్నా ఆ లిస్ట్ నువ్వు చూసుకోగలిగితే, ఇది నేను భవిష్యత్తులో సాధించబోయే నా కాంకర్ లిస్ట్, ఇంత సాధించాలనుకున్నాను నేను, ఈ క్షణాన ఈ చిన్నపాటి అంశాలకి నేను భయపడిపోతే బెదిరిపోతే నేను అవేం చేయగలను, ఏం సాధించగలను అని ఒక్కసారి నీ గురించి నువ్వు ఆలోచిస్తావు. ఎప్పుడైతే నీ గురించి నువ్వు ఆలోచించావో నీ కళ్ళెదురుగా ఉన్నదంతా మాయా ప్రపంచం అది కరిగిపోద్ది మంచులా. ఎస్ మై డియర్ ఫ్రెండ్, నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుని ఉంటావో నీ ఎదురుగా ఉన్నది ఏది నీ కంటికి అడ్డంకిగా కనిపించదు. అడ్డంకిగా కనిపించినప్పుడు నువ్వు ఏ పని చేయాలన్నా సవ్యంగా చేయగలుగుతావు. సో మై డియర్ ఫ్రెండ్, బీ ప్రిపేర్ ఫర్ ఆల్ కాన్సిక్వెన్సెస్. ప్రతి కాన్సిక్వెన్స్ మీద కూడా నువ్వు ప్రిపేర్ అయ్యి ఉండు. ఏం ఎప్పుడు జరిగినా డోంట్ ఫియర్, భయపడకు. లాస్ట్ వన్, ఫర్ రఫ్ టైమ్స్ వెన్ ఆల్ ఎల్స్ ఫెయిల్స్ క్రియేట్ ఎ గ్రేట్ లిస్ట్. అండ్ ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనకేవైతే బలాలు అనుకుంటున్నామో ఆ బలాలన్నింటినీ మనం లిస్ట్ అవుట్ చేసుకోగలిగితే, ఆ లిస్ట్ ని మనం సాధన సంపత్తిగా పెట్టుకోవాలంటే, ఫర్ సపోజ్ విలుకాడు ఉన్నాడు, అర్జునుడు ఎప్పుడు తన యొక్క అస్త్రశస్త్రాలు అనేవి తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు. లేక సోల్జర్ ఉన్నాడు, సోల్జర్ ఎప్పుడైనా ఫైటింగ్కి వెళ్ళేటప్పుడు తన యొక్క వెపన్ ఏదైతుందో ఆ వెపన్ పట్టుకునే వెళ్తాడు. వెపన్ పట్టుకోకుండా సోల్జర్ ఒంటరిగా అయితే వెళ్ళాడు. మరి మీరు కూడా యోధులే, మీరు కూడా భవిష్యత్తులో ఏదో సాధించాలనుకుంటున్నారు. మరి మీ బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాలని మీతో పాటు ఎప్పుడు కీపప్ చేయరా? ఎస్ మై డియర్ ఫ్రెండ్, మీ బలాలు ఏవైతే ఉన్నాయో ఆ బలాల్ని కీపప్ చేయడం అంటే ఒక పెన్ను కాగితం మీద రాసి కాదు, మీ మైండ్ లో ఎప్పుడు పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి. ఆ బలాల్ని ప్రతిరోజు మీరు గుర్తించండి.
ఆ బలాల్ని ప్రతిరోజు ఎంతో కొంత డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు ఎటువంటి రఫ్ టైం మీకు ఎదురైనా యూ నెవర్ బీ స్కేర్డ్ అండి. మీరు ఎప్పుడు భయపడరు, ముందుకు దూసుకుపోతూనే ఉంటారు. సో ఈ అష్టాంగ మార్గంలో ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే చెప్పానో ఇవన్నీ మీరు మీ జీవితంలో ఫాలో అవ్వగలిగితే రైట్ మై డియర్ ఫ్రెండ్, మీరు ఎప్పటికీ వెనుతిరిగి చూడరు, ముందుకే దూసుకుపోతుంటారు. అలా దూసుకుపోయే క్రమంలో మీకున్న సర్వశక్తులు ప్రతిరోజు దివ్యకృతం చేసుకుంటూ ఉంటే రైట్ మై డియర్ ఫ్రెండ్, మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, వాట్ నాట్ అన్నిట్లో కావచ్చు, ఈవెన్ మీరు ఎవరిదైనా మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఏదైనా కానీ అది చిన్న పన పెద్ద పన ఏదైనా కానీ, కొండలు కొట్టడం కానివ్వండి, నలుగురితో మాట్లాడడం కానివ్వండి, ఏదైనా మిమ్మల్ని మీరు నమ్ముకుంటే మీ కంటి ముందు ఏదైనా చిన్న దూది పించితో సమానంగా కనబడుతుంది. దూది పించితో సమానం కనబడినప్పుడు దాంతో మనం చాలా హ్యాపీగా మాట్లాడగలం. ఏ పనైనా మనం చాలా తేలిగ్గా చేయగలం. ఏ పనైనా మనం తేలిగ్గా చేయగలిగినప్పుడు ఆ చేయగలిగే సత్తా, నేర్పు, ధైర్యం మనకు ఉన్నప్పుడు రైట్ మై డియర్ ఫ్రెండ్, ఎందుకు మనం నీరసించిపోతాం, ఎందుకు డస్సిపోతాం? ఇలా డస్సిపోకుండా మనకి ఏవైతే ఆ పాజిటివ్ 7 టిప్స్ ఏవైతే చెప్పానో అవి ఆ అలవాట్లు మన జీవితానికి ఆపాదించుకుంటూ ఈ అష్టాంగ మార్గాన్ని మీ జీవితంలో ఫాలో అవుతూ మిమ్మల్ని మీరు నిరూపించుకునే క్రమంలో మీకంటూ ఈ సృష్టిలో ఒక చరిత్రలో ఒక పేజీ నిర్మించుకునే క్రమంలో మీ అందరూ విజయులు అవుతారు. మాట్లాడడానికే కాదండి, అంతకు మించి ఏదైనా చేయడానికి నేను ఎప్పుడు భయపడను. భయం అంటూ నా మనసులో కానీ, నా చూపులో కానీ, నా చేతలో కానీ ఎక్కడా లేదు. నా మీద నాకే నమ్మకం లేనప్పుడు ప్రపంచాన్ని నన్నేంటి నమ్ముతుందని గట్టిగా నిర్ణయం చేసుకోండి. ఆ నిర్ణయం అనేది మిమ్మల్ని మరుసటి రోజు ఎటువంటి ఉత్కృష్ట స్థానాలకు తీసుకెళ్తుందో రైట్ మై డియర్ ఫ్రెండ్, జస్ట్ ఇమాజిన్. మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. విజువలైజ్ చేసుకొని మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తుని మార్చుకుంటారని కోరుకుంటూ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఆల్.